ఈరోజు హర్షణీయంలో మన అతిథి తమిళ తెలుగు అనువాదకులు అవినేని భాస్కర్. గత వారం బెంగళూరులో జరిగిన బుక్ బ్రహ్మ ఫెస్టివల్లో భాస్కర్ తమిళం నుంచి తెలుగులోకి అనువదించిన నెమ్మి నీలం కథల పుస్తకం ఛాయ పబ్లికేషన్స్ ద్వారా విడుదలైంది. తమిళంలో ఈ కథలను రాసింది సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్. ఈ పుస్తకం తమిళంలో గత 10 ఏళ్లుగా అనేక పునర్ముద్రణలకు నోచుకొని పాఠకుల విశేష ఆదరణను పొందింది. ఈ సంభాషణలో భాగంగా భాస్కర్ నెమ్మినీలం పాఠకుడిగా, అనువాదకుడిగా తన అనుభవాల గురించి, తనకిష్టమైన సాహిత్యం గురించి, రచయిత జయమోహన్ గురించి మాట్లాడారు. వృత్తిరీత్యా అవినేని భాస్కర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేస్తారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. భాస్కర్ ఒకప్పటి చెంగల్పట్టు జిల్లా, ఇప్పటి తిరువళ్ళూరు జిల్లాలోని పళ్ళిపట్టు తాలూకా కుమారరాజపేట గ్రామంలో 1979 సంవత్సరంలో జన్మించారు. నెమ్మినీలం పుస్తకం కొనడానికి షో నోట్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్ని కానీ వెబ్ లింక్ని కానీ ఉపయోగించండి. భాస్కర్, స్వాగతం హర్షణీయం పాడ్కాస్ట్కి. ఇది వరకు హర్షణీయం వినడమే కానీ హర్షణీయంలో నన్ను వినాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. వినాల్సి వచ్చిన అగత్యం వస్తుందని మీరు ఎప్పుడు అనుకోలేదు. ఈ నెల 11వ తారీఖున బుక్ బ్రహ్మ ఫెస్టివల్లో జయమోహన్ గారు రాసిన అరంకథల తెలుగు అనువాదం, మీరు చేసిన తెలుగు అనువాదం నెమ్మినీలం అనే పుస్తకం ఛాయ పబ్లికేషన్ ద్వారా అందరికీ 11వ తారీఖు అందుబాటులోకి వచ్చింది. ముందుగా మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నాకు తెలిసి మీరు మొట్టమొదటి కథ మీరు 3 ఏళ్ల క్రితం చేశారనుకుంటాను అనువాదం, నాకు గుర్తుండి 4 ఏళ్ళైందా? అరం కథల్లో ఉండి. అవును, ఏనుగు డాక్టర్ మొదటి కథ అనుకుంటా. సో ఇప్పుడు 12 కథలు పుస్తకంలో వచ్చేసాయి, దాదాపు 400 పేజీల పుస్తకం. సో ఎలాంటి స్పందన వస్తుంది గత 3-4 రోజులుగా? అంటే ఫేస్బుక్లో నేను కూడా పోస్టులు చూస్తున్నాను, మీకు పర్సనల్గా బహుశా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎలాంటి స్పందన వస్తుంది? నాకైతే అన్ని పాజిటివ్గానే వచ్చాయి. అంటే ఇలాంటి కథలు తీసుకురావడం మంచి విషయం అన్నట్టు చెప్తున్నారు అందరూ కూడాను. అంతేకాకుండా ఇలాంటి ఒక కథలు ఇదివరకు నాకు తెలిసినంత వరకు తెలుగు సాహిత్యంలో రాలేదు అనిపించాయి. చెప్పిన శైలి అయినా కానివ్వండి, తీసుకున్న కథా వస్తువు అయినా కానివ్వండి, ఇలాంటి కథలు చదవలేదనిపించింది. కాబట్టి ఖచ్చితంగా తెలుగు పాఠకులు ఆదరిస్తారు అనుకునే చేశాను వీటిని. నేను అనుకున్న దానికంటే బాగానే స్పందిస్తున్నారు, కథల్ని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. సో మీకు సంతృప్తికరంగానే ఉంది ప్రస్తుతానికి స్పందన? నాకు సంతృప్తికరంగానే ఉంది. ఇప్పుడు భాస్కర్, మీరు ఇది తీసుకొచ్చిన మీ అనువాదాల్లో ఇది 2వ కథల పుస్తకం. మొదటి కథల పుస్తకం వచ్చేసి అది కూడా ఛాయ వాళ్లే వేశారు అనుకుంటాను, అది 5 కాళ్ల మనిషి అనేది ముత్తులింగం గారి పుస్తకం. ఆ కథల పుస్తకం గురించి చెప్తారా? ఛాయ ద్వారా వచ్చిన మొట్టమొదటి పుస్తకం 5 కాళ్ల మనిషి అని. ఆ ముత్తులింగం అని ఒక తమిళ రచయిత. ఆయన తమిళ రచయిత అయినప్పటికీ తమిళనాడు కాదు ఆయన మూలాలు. ఆయన పుట్టి పెరిగింది అంతా, చదువుకున్నదంతా శ్రీలంకలో. చదువుకుని వాళ్ళ దేశంలో ఉన్న సివిల్ వార్ రీజన్ వల్ల విదేశాలకు వెళ్ళిపోయాడు చిన్నతనంలోనే. ఆయన యుఎన్లో పనిచేసినందువలన వివిధ దేశాలు తిరిగాడు ఉద్యోగరీత్యా. కాబట్టి ఆయన కథల నేపథ్యం తీసుకుంటే వేరే వేరే దేశాల్లో, రకరకాల దేశాల్లో జరుగుతున్న కథల నేపథ్యం అన్నమాట. అక్కడికి వెళ్ళి ప్రపంచం గురించి రాస్తే కూడా అక్కడ కూడా అడుగు వర్గానికి చెందిన జీవితాలని ఎన్నుకుని కథలుగా రాశాడు. అక్కడ బాధితులని ఎన్నుకుని కథలుగా రాశాడు. అలాంటి కథలు ఒక 15 కథలు పుస్తకంగా వెలువడింది. ఇంకొక 15 కథలు అనువదించి ఈ మాటలో వివిధ పత్రికల్లో అందుబాటులో ఉన్నాయి పాఠకులకు చదువుకోవడానికి. ఆ 15 కథలు ఏ రచయితవి? అవి కూడా ముత్తులింగం గారివి దాదాపుగా 30 కథలు చేశాను నేను. నెమ్మినీలం పుస్తకం అనువాదం గురించి, మొట్టమొదట ఈ పుస్తకంలోని కథలు తమిళంలో మీరు ఎప్పుడు చదివారు? అప్పుడు మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? పాఠకుడిగా మీ స్పందన ఏంటి? మొట్టమొదటగా ఈ కథల్ని ఆయన రాసిన ప్రతిరోజు చదివేశాను. జయమోహన్ బ్లాగ్ మొదలుపెట్టినప్పటి నుండి ప్రతిరోజు లేకుంటే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వెళ్ళి మొత్తం చదివేసి వచ్చేయడం అలా జరుగుతూ ఉంటుంది. నాకు దగ్గరైన వాటిని మాత్రం లోతుగా 2-3 సార్లు చదువుకుంటాను, కొన్ని నోట్ చేసి పెట్టుకుంటాను, అలాంటివి చేస్తుంటాను. ఈ 12 కథలు 2011వ సంవత్సరం జనవరి 31వ తారీఖు మొట్టమొదటి కథ వచ్చింది, అరం అనే కథ. అప్పటి నుంచి దాదాపు 43 రోజుల్లో 12 కథలు వచ్చేసాయి ఆయన సైట్లో. సో అప్పుడే ఆ కథలన్నీ చదివేశాను, ఎప్పటికెప్పుడు చదివాను. అప్పుడు చదివినప్పుడు నాకు అర్థమైన దానికంటే కూడా ఆ తర్వాత అప్పుడప్పుడు కూడా కొన్ని కథలు మళ్ళీ గుర్తు చేసుకోవడానికి, వాటి కోసం తిరగేసినప్పుడు చదివిన
జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. పుస్తకం ఒక పుస్తక ప్రదర్శనలో మెడ్రాస్లో ఆ పుస్తకం కొనుక్కొని చదివిన ఇది కూడా ఉంది. పుస్తకంగా చదివినప్పుడు మరొక రకమైన అనుభూతికి లోనయ్యాను. సో పాఠకుడిగా చదివినప్పుడు ఆ కథలు వచ్చేసి మొట్టమొదటిసారిగా చదివినప్పుడు అయితే చాలా కుదిపేశాయి. అయితే ఆ తర్వాత చదివినప్పుడు ప్రతిసారి చదివినప్పుడు ఒక కొత్త కోణము, కొత్త విషయము పట్టుకోవడానికి దొరికింది నాకు. ప్రతి కథలోనూ అది జరిగింది. ఉదాహరణకి ఏనుగు డాక్టర్ కథ ఉందనుకోండి. అందులో పురుగులు ఏనుగులను తింటూ కనిపిస్తాయి. ఆ సిమిలి ఎలా ఉంటుందంటే, ఆ పురుగులకి చిన్నవి ఏమి వద్దు తినడానికి. ఏనుగే కావాలి. ఇట్లాంటి విషయాలు. తర్వాత అడవిలోని జీవితం ఎలా ఉంటుంది అనేసి రకరకాల జంతువుల్ని ప్రస్తావిస్తూ ఆయన చెప్పుకుపోతాడు. ఒక ఒక విషయం అందులో నాకు నచ్చింది ఏంటంటే, నాకు వ్యక్తిగతంగా కూడా అలాంటివి నేను నమ్ముతాను ఆ సిద్ధాంతాన్ని. ఎప్పుడు కూడా మనిషి అనేవాడు వీలైనంత తక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్‌ని తినాలి. ఈ రోజుల్లో కుదురుతుందంటే కుదరకపోవచ్చు. ఆ ఔషధాలని వాడకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ పాయింట్ చెప్పేటప్పుడు అక్కడున్న రేచ్ కుక్క ఒకటి దెబ్బ తగిలి అలా పడిపోయి ఉంటుంది. దానికి ఫారెస్ట్ ఆఫీసర్ అడుగుతాడు, దానికి మందు వేద్దామా అనేసి. దానికి మనం మందు వేయడం ఏంటి? అలా మందు వేయడం మొదలుపెడితే అడవిలో ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రాథమిక వైద్యశాలలు పెట్టాల్సొస్తుంది. మన ఊళ్ళల్లో లాగా, దేశంలో లాగా అని అంటాడు. అంటే ప్రతి జీవికిను ప్రకృతి సిద్ధంగా రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుంది. పెంచుకుంటుంది కూడా. అది మనం మందులు వేసేస్తే ఏమవుతుందంటే, ఆ రెసిస్టెన్స్ పవర్ బాడీ సృష్టించుకునే దీన్ని కోల్పోతుంది మెల్లమెల్లగా. ఇట్లాంటి వాటితో నేను ఇంకా మరీ కనెక్ట్ అవుతూనే ఉంటాను ప్రతిసారి చదివినప్పుడు. ఇలా ప్రతి కథలోనూ అలాంటివి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. ముఖ్యంగా చివరి కథలో ఆ వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా! నాకు ఒకప్పుడు అతి తీవ్రమైన దేశభక్తి ఉండేది. ఇప్పుడు లేదు అని కాదు. అది మూర్ఖమైన ఒక దేశభక్తి నుంచి ఒక మామూలు, ఒక సహజమైన దేశభక్తిలోకి వచ్చాను. ఇప్పుడు దేశభక్తిని కూడా నేను ఎలా చూస్తున్నానంటే, మా తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో నేను పుట్టాను కాబట్టి సహజమైన ప్రేమ, ఆప్యాయత తల్లిదండ్రుల మీద ఇతర జీవులకి చిన్నతనంలో ఎలా ఉంటుందో అంతే ఉండాలి. ఆయన చెప్పిన కథ వేరు. నేను నేర్చుకున్న పాఠాలు నేను అందుకని చెప్తున్నా. ఉదాహరణ కోసం అతిగా ఎమోషన్స్ ని ప్రదర్శించరాదు అనేది కూడా అలాంటి చోట నేర్చుకున్నాను. ఒక్క విషయంలో మాత్రం అతి ఎమోషన్స్ ని ఎప్పటికీ నేను వదులుకోలేకపోతానేమో. భాషాపరమైన విషయంలో మాత్రం ఎప్పటికీ వదులుకోలేము. సాహిత్యం, భాషాపరమైన విషయంలో, కళల విషయంలో అతి ఎమోషన్‌ని దూరం పెట్టలేము. మనుషుల విషయంలో కొంత పెట్టగలుగుతున్నాను. భావావేశాల్లో లోనైనప్పుడు మాత్రం నేను అదుపులో పెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. మనుషుల పట్ల, మిగిలిన ఏ విషయాల పట్ల వచ్చే భావావేశాన్ని చాలా వరకి అదుపులో పెట్టుకోగలుగుతున్నాను. కోపం లేకుండా ఉండగలుగుతున్నాను. అక్కడ మనం చేయడానికి ఏమీ లేదంటే పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడం సులువుగానే జరుగుతుంది నాకు ఆ కథ చదివిన తర్వాత. ఎందుకు అంటే, ఏ దేశము కూడా ఇంకొక దేశం మీద యుద్ధం ప్రకటిస్తున్నప్పుడు ఆ దేశంలో ఉండే ప్రజకు, ఈ దేశంలో ఒక ప్రజకు ఎలాంటి ఒక శత్రుత్వం లేదు అనే విషయాన్ని ఎంత చక్కగా చెప్పాడంటే, అంతే ప్రతి చోట కూడా ఆ దేశానికే కాదు, రాష్ట్రానికి వర్తిస్తుంది ఇది. ఇది మీ పక్కింటి వాళ్ళకి, మీ పక్క ఊరు వాళ్ళకి, మీ కులం వారికి, ఇంకో కులం వారికి కూడా ఇదే వర్తిస్తుంది. దీన్నే ఈ ఎమోషన్, ఈ భావావేశం, మనుషుల్లో ఉన్న భావావేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి ఇంధనం అవుతోంది. వీటితో లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది దేశ స్థాయి నుంచి కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, అది కుల స్థాయిలో కావచ్చు, మత స్థాయిలో కావచ్చు, కొందరు వ్యక్తుల, సంస్థలతో కూడా కావచ్చు. అంటే ఇదంతా మీరు ఎల్ల దేశములు ఒక్కటై అనే కథ గురించి చెప్తున్నారు. ఎల్ల దేశములు ఒక్కటై అనే కథ గురించి చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకొక కథకు వచ్చేసరికి తాటాకు సిలువ అనే కథలో ఆ కథ యొక్క పీక్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ కథ చదివిన ప్రతిసారి కూడా ఎవడు ఈ మనిషి, ఈ సామర్వెల్ ఎవడు, ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఆయన వచ్చిన పనేంటి, చేస్తున్నదేంటి అనేది ఒక 4-5 పేజీలు మొదలవ్వగానే అర్థమైపోతుంది. ఇందాక ఎల్లలోకలు ఒకటే కథకి దీనికి సామ్యం కుదురుతుంది. మీరు చూడండి, ఈ భావాలు మనసులోకి వచ్చేసాక వాటి పనిని వదిలేశాడు. ఏదైతే చేయాల్సి ఉందో ఆ పనిని వదిలేశాడు. అది వచ్చేసి ఒక ప్రోగ్రామ్డ్, అంటే మజిల్ మెమరీ లాగా చేసుకుపోతున్నాడు. కానీ మనస్ఫూర్తిగా వాడు చేస్తున్నది ఏంటి అనేది ఆ చివరి ఘట్టంలో తెలుస్తుంది. నాకేమనిపించిందంటే, ఆ కథని ఎక్కడ ఆపేసి ఉంటే ఇంకా బాగుంటుంది. నాకు ఎక్కడ అనిపించిందంటే, పిల్లలను కలరాకి కోల్పోయిన ఆ తల్లి ఉంటుంది కదా, ఆమె అక్కడ పడిపోయి కొట్టుకుంటూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఆ క్రైస్తవ మిషన్ ద్వారా ఇక్కడికి వచ్చిన ఒక వ్యక్తి గురువాయూర్ కన్నన్ ఫోటో తీసి ఆమెకిచ్చి, ఇదే నీ బిడ్డ అంటాడు. ఇతను క్రైస్తవుడు.
ఆమెమో హిందూ స్త్రీ. ఇక్కడ దైవం ఒక్కటే అని చెప్పాడు అనిపిస్తుంది. మతం దాటుకుని కూడా మనిషి యొక్క భావాలుంటాయి గదా! మనిషి యొక్క సహజమైన గుణాలు ఇలాంటివి ఆటోమేటిక్‌గా స్పందిస్తుంది. అంటే మనిషి లోపల ఉన్న భావం ఒకటుంటుంది గదా! అది బాగా స్పందిస్తుంది. అప్పుడు వాడికి ఆ మతం ఇది మన మతం కాదు అనేది గుర్తురాదు. ఆవిడని ఓదార్చడం ఒకటే, ఆవిడ బాధను తుడవడం, ఆవిడని కన్నీటి చుక్కలు తుడవడం ఒకటే అన్నది మాత్రమే అతని ధ్యేయంగా మారిపోయినప్పుడు, తను ఇస్తున్నది కృష్ణుడి ఫోటోనో, క్రైస్తు ఫోటోనో అని కూడా పట్టించుకోలేదు. అక్కడే ఆపేసుంటే కూడా ఆ కథ మరింత అంతే గొప్ప కథగానే ఉండుంటుంది. తర్వాత ఇంకొక దశకు కూడా తీసుకెళ్లారనుకోండి, అది వేరే విషయం. అంటే ఈ అబ్బాయి ఆయన దారిలోనే వెళ్తాడు అన్నట్టుగా ఆ ఎండింగ్ ఉంది. అది నాకు నెమినీలంతో పాటు అత్యంత ఇష్టమైన కథ. అది చాలా ఇష్టమైన కథ. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆయన ఒక వైద్యుడు. ఆయన ధర్మం ఏంటంటే వైద్యం చేయడం. అక్కడ ఆయన క్రిస్టియన్ మిషనరీగా క్రైస్తవ మతంలోకి వేరే వాళ్ళని తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు అవన్నీ చాలా ఇదిగా రాశారు. ఆయన ఓపెన్ గానే రాశారు జయమోహన్. అయినా కూడా చివర్లో ఆవిడ బాధను ఎప్పుడైతే తగ్గించడానికి ఒక వైద్యుడిగా ఆయన చూస్తాడో, ఆయనకప్పుడు ఆయన మతం అడ్డం రాదు. మీరు అన్నట్టు అది చాలా గొప్ప విషయం. అంటే చాలా గొప్ప ఎండింగ్ అది. చాలా గొప్ప ఎండింగ్ అది. మనిషికున్న సహజమైన భావాలు ఏదైతే ఉంటాయో దానికి స్పందిస్తే అవేవి గుర్తురావు. ఇప్పుడు చిలకంబడుతదికై కథ ఉందనుకోండి, అంటే తెలుగులోకి చెప్పగలము అనేది కూడా ఊహించలేను. ఎందుకు అంటే ముఖ్యంగా సూత్రంగా ఉన్నది కంబన్. ఆ కంబన్ని తెలుగులోకి తీసుకురావాలి, తీసుకొచ్చి చెప్పిన తర్వాత కానీ చెప్పలేము. సో ఈ పద్యం వచ్చేసి చాలా గాఢమైన భావాలని తనలో నిక్షిప్తం చేసుకున్న పద్యం. ఆ పద్యాన్ని తెలుగులోకి అనువాదం చేసి గాని ఆ కథను చేయలేం. అదృష్టవశాత్ ఏమైందంటే మిత్రులు ఈ పద్యాన్ని ఎక్కడో వెళ్ళి పూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారు అనువదించిన కంబరామాయణంలో నుంచి ఆ పద్యాన్ని తీసుకుని వచ్చి నాకు సహాయపడ్డారు. ఆ పద్యం దొరకలేదు అంటే ఆ కథ చేయడం చాలా కష్టమైపోయి ఉంటుంది. ఇలాంటి కష్టాలు కూడా ఎదుర్కొన్నాను. సో ఈ కథలో ఏం చెప్పొస్తున్నాడు అని అనుకుంటే, ఒక గురువుకి శిష్యుడికి మధ్య బాంధవ్యాన్ని చెప్తున్నాడు. వాళ్ళ మధ్య ఎలాంటి ఒక బంధం ఉంది. ఒక్కొక్కసారి గురువులకి కొంతమందిని చూడగానే కనెక్ట్ అయిపోతారు బాగా. వాళ్ళతో ఒక క్లోజ్నెస్ వచ్చేస్తుంది. వీడు ఏదో చేయడానికి పుట్టినవాడు అనే ఒక భావం కలుగుతుంది. అది తల్లిదండ్రులు మాత్రమే కాదు, పిల్లలు ఎదిగితే ఆనందపడడం అనేది. ఈవెన్ గురువులు కూడా, మనం కూడా ఎవరికైనా మనకంటే చిన్న వాళ్ళకో కొంత పెద్ద వాళ్ళకో మన దగ్గర నేర్చుకోవడానికి, మన దగ్గర తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళని మనకంటే వాళ్ళు బాగా ఎదుగుతారు అని మనకు అనిపిస్తే వాళ్ళని మనం ఎంత దగ్గర చేసుకుని వాళ్ళు ఎదగడాన్ని మనం ఎంత చూసి ఆనందిస్తామంటే అంత ఆనందిస్తామని. నా విషయంలో కూడా నా టీంలో నేను కూడా నాకు అనిపిస్తుంది. నా టీంలో నాకంటే చిన్నవాళ్ళు ఉన్న వాళ్ళు, నాకంటే ముందుకు వెళ్ళే సత్తా ఉన్న వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో, మురిపంగా ఉంటుందో. వాళ్ళు నాకంటే పైకి వెళ్ళాలని, లేకుంటే నేను ఉద్యోగం ఎప్పుడైనా మానుకున్న రోజు నేను చేరుకున్న దానికంటే వాళ్ళు ఇంకా 4 అంతస్తులు ఎక్కువ చేరాలనే ఉంటుంది నాకు. ఈ కథ, ఇలాంటి కథలు మనిషి జీవితంలో ఎంత మార్పు తీసుకొస్తుంది చదివితే. అది కదా ఈ కథలు చెప్పేవి. ఒక పాఠకుడిగా ఇది కదా మనం నేర్చుకోవాల్సింది. అది కూడా ఒక కథలో, అంటే నేను చదివేటప్పుడు ఒక కథలో మీరు అన్నట్టు ఒక క్లాసిక్ సినిమా లాగా, ఇప్పుడు శంకరాభరణం కానీ కొన్ని గొప్ప సినిమాలు, గాంధీ సినిమా కానీ, మనం 2-3 ఏళ్ళకి ఒకసారి చూస్తుంటే ఒక కొత్త విషయం తెలుస్తుంది. జయమోహన్ కథలు కూడా అంతే. మీరు శంకరాభరణం ఉదాహరణ తీసుకొచ్చారు కానీ ఇందాక నేను అతిశయోక్తి అయిపోతుందేమో, నేను భగవద్గీతతో పోలుస్తాను కొన్ని జయమోహన్ రచనల్ని. అంటే లేయర్స్ ఉంటాయి. ఒక స్టేజ్లోనూ ఒక్కొక్క మెచ్యూరిటీ మనిషికి వస్తుంది. అప్పుడు చదివినప్పుడు కొత్త కొత్త విషయాలు, అర్థాలు కనిపిస్తాయి జయమోహన్ కథలు. జయమోహన్ కథల్లోనే కాదు, ఏ కథల్లో అయినా కూడా చాలా వరకు మంచి కథల్లోనూ, గొప్ప కథల్లో, గొప్ప కవిత్వంలో కూడా కనిపిస్తుంది. నేను జయమోహన్ కథలు చాలా వరకు ఇవి చూశాను కూడా. ఇప్పుడు మీరు చెప్పే ఈ చిలుకంబడి దదికేయవడి అనే కథ, చిలుకంబడి దదికేయవడి అనే కథ మొదట నాకు మీరు అన్నట్టుగానే కంబరామాయణము, వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల సంబంధము అని ఒకటి అనిపిస్తే, నాకు ఇంకోటి తర్వాత చదివినప్పుడు ఏమనిపించిందంటే, ఆయన జేస్పాదం అనే ఆయన చర్చికి వెళ్తాడు. ఈజ్ అ ప్రాపర్ స్టాంచ్ క్రిస్టియన్ కదా. క్రిస్టియన్ అయినా కూడా ఆయన ఏదైనా కంబరామాయణానికే అన్వయిస్తాడు. నాకేమనిపించిందంటే, దేవుడి అనే దానికి ఆయన ఎంత ప్రామినెన్స్ ఇస్తాడో అదంతా క్లియర్గా రాయలేదు, కానీ ఆయన క్రిస్టియన్ చర్చ్కి వెళ్ళటము అదంతా ఉంటుందా. వాడు ఇంకొకటి శిష్యుడు ఉంటాడు, కుమార్ చర్చ్కి వెళ్ళట్లేదు అనేది కూడా ఈయన విమర్శిస్తాడు, వాడిని ఏడిపిస్తాడు, నువ్వు వెళ్ళట్లేదు కదరా అని. కానీ సాహిత్యం అనే దానికి ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం ఆయన జీవితంలో ఉంది. కంబరామాయణం అనేదాన్ని అది హిందూ దేవుళ్ళకు సంబంధించిందిగా ఆయన చూడటం, అది నాకు చాలా గొప్ప విషయంగా అనిపించింది.
అంటే ఇప్పుడు వేణుగోపాల్ గారు రాసినట్టు జయమోహన్ గారు నిజం క్యారెక్టర్ల గురించి రాశారా, కల్పించిన క్యారెక్టర్ల గురించి రాశారా అనేది ఒక పాఠకుడిగా నాకు సంబంధం లేదు. ఎస్పెషల్లీ తెలుగు పాఠకుడిగా నాకు సంబంధం లేదు. కానీ ఆ రాసిన విషయం మటుకు చాలా గొప్ప విషయం. కూటి రుణం కథలోకి వచ్చేసరికి ఎంత స్పష్టంగా చెప్పబడిందంటే, ఒక ఫ్యామిలీలో అంటే 4,000 నోట్లోకి వెళ్తే వెళ్ళే పరిస్థితులు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఉన్న తేడాని ఎంత స్పష్టంగా పట్టుకోగలిగాడంటే, ఆ తల్లి పడే యాతన ఉంది కదా, 4 పిల్లలు, ఆ పిల్లలకి ఆహారం పెట్టాలి అనే తపన, ఎవరికి ఎంత పెట్టాలి అనే దాంట్లో ఒక బాధ ఉంటుంది కదా, ప్రేమని దాచుకోలేదు, అట్ ద సేమ్ టైం అందరికీ పెట్టాలని తపనను ఉంచుకుంటుంది లోపల. సో ఒక కొడుకుగా ఈయన వచ్చేసి ఆ తల్లిని తప్పుపట్టినట్టే చూసినప్పటికి కూడా ఒక పాఠకుడిగా తప్పుపట్టలేరు. అది కూడా మనకు ఆ కథలో తెలిసిపోతుంది. అందులో ఈ పాత్ర అంటే కెతెల్ సాహిబ్ అనేవాడు ముసల్మాను, ఇతనేమో ఒక హిందువు. సో ఇక్కడ కూడా మతాలని ఎంత తేలిక చేసి పడేశాడో కదా, అంటే మానవీయమైన విషయాలే ముఖ్యం కానీ ఇవి కాదు అనేది ఎంత బాగా తెలుస్తుంది. అంటే అతని వ్యాపారం మాత్రం ధ్యేయంగా ఉండుంటే అతను అలాంటి ఒక మెస్ నడిపిండేవాడు కాదు. అంతకుముందు ఆ మెస్ నడపక ముందు కూడా అతనిలో ఉన్న భావాలని ఎంత బాగా చూపించాడంటే, అదే చెప్తున్నా ఇందాక, కొన్ని రకాల భావావేశాలు నేను కూడా అదుపులోకి పెట్టుకోలేను అని చెప్పాను కదా. కొంతమందికి కొన్ని విషయాలతో బాగా కనెక్ట్ అయిపోయి ఉంటే, వాటిని వాళ్ళు సిద్ధాంతాలుగా నమ్ముతూ ఉంటే, వాళ్ళని ఆ టైంలో వాళ్ళని అణచిపెట్టడం అనేది, ఆ భావావేశాలకు లోనైతే అణచిపెట్టడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పడానికి, ఇతను ఏమి లేదు, ఒక టీ అమ్ముకునే ఒకడు, ఎవడు ఈ కెతెల్ సాహిబు మామూలుగా టీ అమ్ముకునే ఒకడు. అతను కూడా అమ్ముతున్నది ఎక్కడ అంటే అనంత పద్మస్వామి దేవస్థానం ఉన్న శాల వీధిలో. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? హైందవులు. ఇతను ఒక్కడే అక్కడ ముసల్మాను. అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక హిందూ స్త్రీకి, తమిళ స్త్రీకి, కూటికి దిక్కులేని స్త్రీ, ఏనాటికి ఆనాడు రెక్కాడి తెగాని డొక్కాడని ఒక స్త్రీ అక్కడ కష్టపడుతూ ఉంటే, ఆమె మీద ఒకడు వచ్చేసి ఒక గూండా, ఆ ఏరియాలో ఒక మామూలు వసూలు చేసే గూండా, దండాలు చేసుకుని బతికే గూండా ఉంటాడు కదా, వాడు అత్యాచారం చేస్తుంటే వాడిని వెళ్ళి ఒక మామూలు టీ అమ్మేవాడు చొక్కా పట్టుకుని కొట్టి ధ్వంసం చేస్తాడు. వీడికి ఆ టైంలో అనిపించుండాలి కదా, నేను వచ్చి ఒక ముసల్మాన్ని, ఇక్కడ ఉన్న హిందువులందరూ ఉన్నారు, వీడు ఒక గూండా, వీడు ఏమైనా నన్ను చంపేస్తాడు అని కూడా ఆయనకి తెలియకుండా లేదు. అయితే అక్కడ అన్యాయం జరుగుతుంది అనేది తెలుస్తుంది కదా, అప్పుడు ఇతన్ని అదుపులోకి పెట్టలేడు. లేకపోయింటే ఒక గూండాని ఒక మామూలు వ్యక్తి ఎలా కొట్టగలుగుతాడంటారు? అది ధర్మం నీలో ఉన్నప్పుడు, ఆ ఆనెస్టీ నీలో, నువ్వు చేసి ఏ పనికైతే పూనుకుంటున్నావో ఆ ఆనెస్టీ నీలో ఉన్నప్పుడు నువ్వు భావావేశానికి లోనైనా తప్పలేదు, అప్పుడు నీకు ఈ లెక్కలేని బలం వచ్చేస్తుంది అన్నదానికి ఈ కథ కూడా ఒక ఉదాహరణ. నేను కొన్నిసార్లు భాషాపరమైన విషయాలకో లేకుంటే సాహిత్యపరమైన విషయాలకో ఇలాగే స్పందిస్తూ ఉంటా. నేను మామూలుగా మితభాషని, అసలు నేను మాట్లాడను, నాకు అందుకే మాట్లాడటం అంటే బెరుకు కూడా ఉంటుంది. మామూలు విషయాలతో ఇప్పుడు ఎవరైనా సడన్గా మధ్యలో కనిపిస్తే నేను వాళ్ళతో వెంటనే కాన్వర్జేషన్ పికప్ చేసుకోలేను, మాట్లాడలేను, నాకు మాటలు రావు. ఐఎమ్ ఫ్రిజిడ్ పర్సన్ వెన్ ఇట్ కమ్స్ టు కాన్వర్జేషన్ అట్లాంటివి. దానికి నేనే సాక్ష్యం భాస్కర్, నాకు 3 ఏళ్ళు పట్టింది మిమ్మల్ని మాట్లాడి. సో అయితే సాహిత్యపరమైన విషయాలకో భాషాపరమైన విషయాలకో వస్తుంటే మాత్రం నేను ఆవేశపడిపోతుంటాను, నాకు బాధ కలుగుతుంది. అంటే ముఖ్యంగా అది కూడా పోతుందేమో ఎన్నో ఏళ్ళకి, నా భాష లేకుంటే నా సాహిత్యం అనే ఒక ఇది. నా భాష అంటే ఇప్పుడు నాకు తెలుగు భాష మీద ఎలా ఉందంటే, తెలుగులో ఇంకా మరింత తెలుగులో సాహిత్యం ఉన్న సాహిత్యాన్ని చదవడానికి కూడా పాఠకులు లేకపోతున్నారనే బాధ కూడా ఉంది. మంచి సాహిత్యాన్ని ఆదరిస్తే, పాఠకులుండి ఆదరిస్తే మంచి సాహిత్యం వస్తుంది. వాటిని వేరే దేశాలకు, వేరే భాషలకు కూడా తీసుకెళ్తే బాగుండు అనేది ఎప్పుడు నాలో తిరుగుతూనే ఉంటుంది. ఆ విషయంలో నాకు ఆందోళన ఎప్పటికీ పోదు. అలాగే మనకున్న ప్రాచీన సాహిత్యం అంతా ఎవరు చదవబోతారో ముందు తరాల్లో అన్న బాధ కూడా ఉంది. ఏనుగు డాక్టర్లో ఒక మంచి మాట అంటాడు, ఏనుగులన్నీ లేకుండా పోతే, అంటే ఏనుగులు అనే ఒక విషయమే ఈ ప్రపంచంలో లేకుండా పోతే 2000 ఏళ్లకు ముందు రాసిన నా సంఘం లిటరేచర్ అంతా ఏమవుతుంది అని బాధపడతాడు కదా. నా బాధ కూడా అదే అనిల్. అంటే నాకు ఎప్పుడు ఉంటున్న లోపల ఉంటున్న బాధ, నా తెలుగు భాషలో ఇంత సాహిత్యం ఉంటే రేపు తెలుగు చదివే పిల్లలే లేకుండా పోతుంటే, తెలుగే ఇప్పుడు ఉన్న తెలుగు వచ్చిన వాళ్ళే చదవలేకుండా ఉంటే, ఇంకా ముందు తరాలు వాళ్ళు ఖచ్చితంగా చదువుతారని నమ్మకం నాకు ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువ చదవాలనే పేరాస అయితే ఉంది.
ఇప్పుడు తెలుగు పూర్తిగా చదవకపోవడం అనేది 70ల తర్వాత, అంటే మన జనరేషన్‌తోనే అది మొదలైందని నేను అనుకుంటా. తెలుగు ఎక్కువ మంది చదవకపోవడం. సో, ఇన్నేళ్లుగా బతికిన భాష, ఇంతమంది సాహితీవేత్తలు గాని, మాట్లాడేవాళ్ళు గాని, ఇంత పరిపుష్టమైన భాష ఒక్క జనరేషన్‌తో అదేం విధ్వంసం కాదు భాస్కర్. ఇట్స్ ఓన్లీ పాసింగ్ ఫేజ్. అదే చెప్పారు మొన్న వాడ్రే వీరభద్రుడు గారు కూడా ఇక్కడ బుక్ బ్రహ్మలో వచ్చినప్పుడు ఆ మాటే అన్నారు. తెలుగు భాష ఎన్ని పదాలనైనా తనలోకి తీసుకుని వర్ధిల్లుతుంది. అది ఏమీ కాదు, చనిపోదు, అంతమైపోదు ఆ భాష. ఎప్పటికీ అది కొత్త కొత్త పదాలని తనలోకి ఇముడ్చుకుంటూనే పోతుంది. గత 500 ఏళ్ళుగా తీసుకుంటేనే మీకు ఎన్ని భాషల నుంచి ఎన్ని పదాలు వచ్చాయో అర్థమవుతున్నాయి. అవి మామూలుగా ఇప్పుడు తెలుగు అయిపోయాయి. అలాగే ఇంకా రాబోయేవి కూడా అయిపోతాయి అన్నారు. సో, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏమిటంటే, రచయితలు రెగ్యులర్‌గా బాగా రాసే రచయితలకందరికీ ఒక శైలి అంటూ అలవడుతుంది. అలానే అనువాదకులకు కూడా తరచూ అనువాదం చేసేవాళ్ళకి శైలి అంటూ ఉంటుందా? ఉంటే మీ శైలి ఏమిటి? నేను అంత ఎక్కువగా అనువాదాలు చేయలేదేమో, నాకు ఒక శైలి అంటూ ఏర్పడడానికి. అయితే నేను చదివినంత వరకు అనువాదాలు, ఒక్కొక్క అనువాదాలని ఇద్దరు ముగ్గురు చేసిన ఒకే సాహిత్యాన్ని ఇద్దరు ముగ్గురు అనువాదాలు చేసినప్పుడు కూడా చదివిన సందర్భాలు ఉన్నాయి. వాటిల్లో తేడా తెలిసిపోతుంది ఒక అనువాదకుడికి ఇంకొక అనువాదకుడికి. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టచ్చు అంటే, వాక్య నిర్మాణం నుంచి ఎన్నుకునే పదాల దాకా ఉంటుంది. ఒకే భావాన్ని వేరే వేరే పదాలతో చెప్పచ్చు, ఆర్ ఒకే పదాన్ని వాడి వేరే వేరేగా కూడా చెప్పచ్చు. ఆ రకంగా చెప్పాలంటే నాకు ఒక శైలి వచ్చిందనే చెప్పాలి, ఒక రకమైన శైలి. ఆ శైలి ఎప్పటికప్పుడు ఒకేలా ఉంటుందా అంటే ఉండటం లేదు. ఎందుకంటే నేను తీసుకుంటున్న రచయిత లేకుంటే కథ, ఆ వస్తువుని బట్టి ఆ శైలి కొంచెం మారుతుంది. అంటే ఇన్నర్‌గా ఒక శైలి అనేది ఉన్నప్పటికీ ఆ ఒరిజినల్ రైటర్ యొక్క శైలి కూడా ఇందులోకి వచ్చేస్తుంది. కాబట్టి ఒక రచయిత రాసిన కథలు అనుకోండి, ఇది ఎవరు రాశారు అని చెప్పడానికి కొంత అలవాటు ఉన్న పాఠకుడికి దాంట్లో ఎవరు రాశారని చెప్పకుండా ఇచ్చేసినా చెప్పగలుగుతాడు. ఫలానా యండమూరి రాశాడనో, లేకుంటే ఫలానా శ్రీపాద సుబ్రహ్మణ్యం రాశారనో, లేకుంటే తిరుమల రామచంద్ర గారు రాశారనో చెప్పేయగలుగుతారు. అయితే అనువాదంలో అది కొంచెం కష్టమేననిపిస్తుంది. ఎందుకంటే అనువాదకుడి అంటే అది ఒకటి శైలి కాకుండా ఒక 4 వస్తువులు వచ్చి అక్కడ కూర్చుంటాయి. మూల భాషలో చెప్పబడిన విషయము, మూల భాషలో రాసిన రచయిత, ఇతను అనువాదకుడు. ఆ టైంలో వాడికి గుర్తొచ్చిన మాటలు, వాడికి అర్థమైన కథ యొక్క దీన్ని బట్టి, లోతులు బట్టి ఇక్కడ భాష అనేది కూడా ఒకటి ఏర్పడుతుంది. ఆ భాష కృత్రిమంగా కాకుండా ఉంటే సరిపోతుంది. అది చూడాల్సిందల్లా అంతే. మంచి ప్రశ్న. మంచి సమాధానం కూడా. అంటే ఎందుకంటారంటే, నేను రీడర్గా మీ కథలు చాలా క్లోజ్గా చదువుతా కదా. ఇప్పుడు మా ప్రాంతం, మీ ప్రాంతం, అంటే నెల్లూరు ప్రాంతం, చిత్తూరు ప్రాంతం పక్కపక్కనే కాబట్టి, 2 మెడ్రాస్ సరిహద్దులో ఉన్నాం కాబట్టి, మన ప్రాంతపు పదాలు మీరు కొన్ని కనబడతాయి, తరచుగా కనబడతాయి. ఆ చాయిస్ అంటే మీరు ఎట్లయినా చాయిస్ తీసుకోవచ్చు కదా. అంటే నేను మాండలికం గురించి మాట్లాడట్లా, పదాలు కొన్ని వాడే పదాలు అవి అది చూస్తే చెప్పచ్చు. ఈ పదాలు చూస్తే ఓకే ఇది భాస్కర్ చేశాడు అనేది అయితే క్లియర్గా చెప్పచ్చు. కానీ మీరు అన్నట్టు మీరు చెప్పేది కూడా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అనువాదకుడు ఎంతసేపు రచయిత శైలిని బట్టే పోతాడు కదా. సో ఒక శైలి అంటూ అలవర్చుకోవడం అనేది ఒక కష్టమైన విషయం అండి, చాలా కష్టమైన విషయం. మీరు అనువాదం చేసినవి ఏవైతే ఉన్నాయో, తమిళం నుంచే మీరు అనువాదం చేశారు. ఇవి మూల రచయితలు కనుక చదివితే, వాళ్ళకి తెలుగు తెలిసింటే, చదివి ఉంటే ఏవైనా మీరు అనువాదం చేసిన వాటిలో అలాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ స్పందన ఎలా ఉంది? లేదు పోనీ ఇంకో రకంగా చెప్పాలంటే, తెలుగు తమిళం 2 చదివిన వాళ్ళు చదివితే స్పందనలు ఎలా ఉన్నాయి? ఓకే, నేను దీనికి ఏదో ఒక ప్రామాణికం పెట్టుకున్నాను అనిల్. ఈ విషయానికి నేను ఏది అనువాదం చేసినా కూడా మూల రచయిత ఆ భాష వచ్చి చదివితే ఎక్కడా నచ్చుకోకూడదు. నేను చెప్పింది ఇది కాదు, ఇతను మార్చేశాడు అన్న భావన అతనికి కలగకుండా ఉండేంత శ్రద్ధ పెట్టాలనుకుంటాను ప్రతి రచన మీద కూడా, ఏది అనువాదం చేసినప్పటికీ. అదే నా ప్రామాణికం. ఒక మూల రచయిత రాసింది ఏదైతే చెప్పడానికి ప్రయత్నించాడో దాన్ని ఎలాంటి ఇది లేకుండా చెప్పాలి. వీలైతే ఇంకా బెటర్గా చెప్పాలి, కానీ నాశనం చేయకూడదు అన్నది మాత్రం కాన్షియస్గా ఉండాలనుకుంటాను. అలా ఒకవేళ ఎవరైనా చదివి చెప్తే తప్పులుంటే ఎప్పటికీ నేను సిద్ధంగా ఉన్నాను ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి కూడా. అదే నా ప్రామాణికం.
మొన్న ఈ నెమ్మినీలం కథల గురించి జయమోహన్‌కి మన తెలుగు పాఠకులు గాని, రచయితలు గాని వెళ్లి చెప్పినప్పుడు, ఆయనకు కలిగిన భావాన్ని ఆ రోజు రాత్రే ఆయన బ్లాగ్‌లో రాసుకున్నాడు. ఆయనకి ఎలా అనిపించిందంటే, వేరే భాషలో మన పుస్తకం విడుదల అవ్వడం అనేది మరొక జన్మ ఎత్తడం లాంటిదే. సో, అంతే. అంతకంటే ఇంకేమి చెప్పడానికి లేదు. అంటే ఒక రచయిత అంత నమ్మకం పెట్టుకుంటాడు ఒక అనువాదకుడి మీద. అనువాదకుడికి కూడా అంత బాధ్యత ఉంది. ఈ అనువాదం చేయాలని మీరు ఎప్పుడు అనుకున్నారు? అంటే 2011లో చదివిన తర్వాత మీరు 2021లో మొదలుపెట్టారు కథల అనువాదం చేయడం. ప్రత్యేకంగా ఎందుకు చేయాలనుకున్నానంటే, అప్పటికే నేను దాదాపు అంటే జయమోహన్ కథల కంటే ముందుగా చాలా మంది కథలు చేశాను నేను. కథలు, కవితలు చేస్తున్నాను. 2013 నుంచే మొదలుపెట్టేసాను. అంటే తక్కువ చిన్న చిన్నవి చేస్తున్నా. అంతకుముందు కూడా ఫేస్‌బుక్‌లో ఏమన్నా మంచి తమిళ సాహిత్యం ఏదైనా చదివితే కథలు లేకుంటే పాటలు చదివినప్పుడు అనువాదం చేసి ఫేస్‌బుక్‌లో పంచుకునేవాడిని. అలాంటి నాకు స్పందనలొస్తున్నప్పుడు సంతోషించేవాడిని. ఈ కథల అనువాదం మాత్రం 2016, 17 సమయంలోనే అనుకున్నాను చేయాలని. ప్రయత్నించి అలా డ్రాఫ్ట్‌లో పడేసి, ఇప్పుడు కూడా నా గూగుల్ ఫోల్డర్‌లోకెళ్ళి చూస్తే ప్రతి కథకి 15, 16 తారీఖుల్లో క్రియేటెడ్ అని ఉంటుంది. అప్పుడు క్రియేట్ చేసి పెట్టుకున్న ఫోల్డర్స్ ఇంకా అలాగే ఉన్నాయి. అయినప్పటికీ వేరే వేరే అనువాదాలు మొదలుపెట్టేశాక ఇవి చేయలేను అనేసి అలా వదిలేసిన కథలవి. 5 ఏళ్ళు, 6 ఏళ్ల తర్వాత ఇంకా చేయాల్సిందే అని ఏనుగు డాక్టర్ కథ మొదలుపెట్టాను. చేశాను. పలుమార్లు ఎడిట్ చేయించాను. అంటే నా మిత్రులు నిజంగా ఎంతో సహాయపడితే గానీ ఈ క్వాలిటీ రాలేదు. వాళ్ళందరూ జస్ట్ కేవలం తెలుగు వచ్చిన నా ఫ్రెండ్స్ కాకుండా వాళ్ళు సాహిత్యంలో ప్రతినిత్యం ఉంటున్న మిత్రులు దొరకడం నా అదృష్టం. వాళ్ళ సహాయంతోనే ఇంత బాగా ఎడిట్ అయ్యి ఇంత చక్కగా వచ్చింది. అది ఏనుగు డాక్టర్ మొదటి కథ ఎడిట్ అయిపోయింది. మొదటి కథ. అది వచ్చిన తర్వాత ఆ నెల నేను వచ్చేసి హైదరాబాద్‌లో కదీర్ చేస్తున్న కథోత్సవానికి వచ్చినప్పుడు, అప్పుడు చదివిన వాళ్ళంతా నన్ను నేనే ఏనుగు డాక్టర్ రాసిన జయమోహన్ అన్నట్టు పొగిడారు. ఆ సభలో కూడా బాగా గుర్తుంది. దాదాపు 40 మంది రచయితలున్న సభ. అందులో దీన్ని కొనియాడారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఈ తమిళ సాహిత్యమా, తమిళ మూలాలున్న సాహిత్యమా, అది వరకు నేను చేసిన అనువాదాలు కొన్ని ఎలా ఉండేటివంటే, అవి యూనివర్సల్ అప్పీల్ ఉండేలాంటి కథలే. అంటే ప్రతి కథలోనూ తమిళ నేపథ్యమే ఉంటుంది. ఏ కథ తమిళ నేపథ్యాన్ని, తమిళ కల్చర్‌ని చెప్పని కథలు కాదు గదా! కాబట్టి వీటిని ఎంతవరకు అర్థం చేసుకుంటారు? ఈ ఏనుగు డాక్టర్ చేస్తున్నప్పుడు కూడా నేను చిన్న చిన్న మార్పులంటే ఒరిజినల్ కథలో టూకీగా ఒక మాటలో చెప్పేసి వెళ్ళిపోతున్న సందర్భాల్లో నేను ఒక వాక్యం, 2 వాక్యాలు కలపాల్సిన వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా దీన్నేమంటారో మీరు ఆ టర్మ్ కూడా ఉంది. మీ ఇంటర్వ్యూస్ దాదాపు 3 ఏళ్ల నుంచి వింటున్నాను. మీరు ఇంటర్నేషనల్ లెవెల్‌లో అనువాదకులు ఆ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు ఏదో ఒక పదం ఉంది. గ్లాసింగ్. ఆ గ్లాసింగ్ పద్ధతి అవి తెలియకుండానే నేను గ్లాసింగ్ చేశాను. అంటే మళ్ళీ విన్నాను గ్లాసింగ్ అనేది వచ్చేసి వెరీ కామన్ థింగ్ అనేది. ఆ విషయం తెలియకుండానే నేను ఆ గ్లాసింగ్ మొదలుపెట్టేసున్నాను అప్పటికే. గ్లాసింగ్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గ్లాసింగ్ గురించి మాట్లాడదాం. చాలా చక్కగా వచ్చింది గ్లాసింగ్ అన్ని కథల్లో కూడా. అంటే ఎక్కడ కథలో అడ్డంకి కాలేదు అది. కృత్రిమంగా అనిపించకుండా వచ్చింది. ఈరోజు ఆయన కూడా రాశారు, వేణుగోపాల్ కూడా రాశారు దాని గురించి. అవును. సో ఇప్పుడు మీరు ఈ కథలు అనువదించడానికి మీరు అనుసరించిన పద్ధతిని స్థూలంగా చెప్పండి. ఎట్లా అప్రోచ్ అయ్యారు ఈ కథలను అనువదించడం? అంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వెళ్ళారు మీరు ఈ కథలన్నీ ఒకదాని తర్వాత కథలు. బ్రాడ్గా ఎట్లా మీరు అనుసరించినవి అంటే మీ వర్క్ ఫ్లో ఏంటి? మొదట కథని ఇది అంటే చేసుకుంటూ పోవడమే. అంటే ఎడిటింగ్ అవి కాకుండా. కొన్ని చోట్ల ఆగిపోతుంది. అంటే కొన్ని పదాలకు, కొన్ని వాక్యాలు సరిగ్గా చెప్పలేనప్పుడు ఆగిపోతుంది. అక్కడ వదిలేసి మళ్ళీ ఇంకో 2 రోజులు, ఒక రోజు తర్వాత చేసిన సందర్భాలయితే ఉన్నాయి గానీ, మొదట చేసేటప్పుడు పర్ఫెక్షన్ కోసం చూడలేదు. చెప్పాల్సిన కంటెంట్ మొత్తాన్ని చెప్తున్నానా లేదా అనేది మాత్రం చూశాను. అలా చెప్పేసిన తర్వాత ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వలేదు, ఏ పాయింట్ తప్పుగా తీసుకురాలేదు అని రెండోసారి ఎడిటింగ్, మూడోసారి ఎడిటింగ్‌లో చూసుకున్నాను. అలా నా దగ్గరే 4, 5 సార్లు ఎడిటింగ్ చేసేసాను. ఇంకొకటి నాతో ఉన్న సమస్య ఏంటంటే, తెలుగు అంత వేగంగా చదవలేను కాబట్టి
నేను రాసుకున్న పదాలు కూడా ఆ పదం చూడగానే అందులో తప్పులున్నాయా లేదా అనేది నాకు కనిపించవు. ఆ పదం మొట్టమొదటి అక్షరం చూడగానే ఆ పదం మొత్తం మైండ్‌లోకి వచ్చేస్తుంది. కాబట్టి అందులో అక్షర దోషాలున్నా నేను అది దిద్దుకోలేకపోయేవాడిని. సో, ఆ అక్షర దోషాలు దిద్దడానికి, ఆ వాక్యాలు దిద్దడానికి మిత్రులు చాలా వరకు సహాయపడుతూ వచ్చారు మొదటి నుంచి గూడాను. సో, అలా నాకు సంతృప్తికరంగా అనిపించినప్పుడు నా మిత్రులకిచ్చి వాళ్ళు చేసి, ఆ తర్వాత ఈ మాటకి పంపించడం. ఈ మాటలో ఎడిటర్స్ వాళ్ళ పేర్లు ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పాలనుకోవట్లేదు. కాబట్టి ఈ మాటలో పేర్ల కంటే కూడా ఈ మాట ముఖ్యం అనేది వాళ్ళు ఎక్కడైనా రిప్రజెంట్ చేసి ఈ మాటని పేర్లు కాదు. కాబట్టి అది చెప్పడం లేదు. ఈ అనువాదం చేసినప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అంటే ఇంత గ్లాసింగ్ అన్నారు మీరు, రైట్? ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? దాన్ని మీరు ఎలా పరిష్కరించారు? ఉదాహరణలతో సహా కావాలి. ఈ కథల్లో ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే, ఈ కథలన్నీ జయమోహన్ చాలా వరకు రచనల్లో వచ్చేసి నాగర్‌కోయిల్‌కు చెందిన భాష వాడతారు. నాగర్‌కోయిల్ వచ్చేసి సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ తమిళనాడు. అక్కడ వాళ్ళ తమిళ భాష కూడా ఒక మలయాళం కలిసిన భాషగా ఉంటుంది. భాష స్వచ్ఛంగా కూడా ఉంటుంది. మలయాళం కలవడం ఒకటి, స్వచ్ఛంగా ఉండడం, వాళ్ళ పదాలు, వాళ్ళ మాటలు స్వచ్ఛంగా ఉండడం, కొంత యాస ఉండటం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం విజయనగరం, ఉత్తరాంధ్రకి వెళ్ళి తీసుకున్నారనుకోండి, అక్కడ ఒక రకమైన భాష ఉంటుంది కదా! ఆ భాషని ఎప్పుడు ఎక్కువగా వినని, చదవని వాడు మొదలుపెడితే ఎంత కష్టంగా ఉంటుందో, అంతే కష్టం ఈ నాగర్‌కోయిల్ భాషని ఒక మామూలు తమిళ పాఠకుడు చదివి అర్థం చేసుకోవడం అనేది. అది అర్థం చేసుకోవడం నాకెప్పుడు ఇబ్బంది కాలేదు. అయితే దాన్ని తెలుగులోకి తీసుకురావడం అనేది ఇబ్బందిగానే అనిపించింది. ఏదైనా ఒక మాండలికాన్ని తీసుకొని వాడుకోవాలా అని చూశాను. అలా చేయడం అనేది ఒక్కొక్క కథకి ఒక్కొక్క రకమైన మాండలికం కూడా తీసుకోవాల్సొస్తుంది. ఈ నాగర్‌కోయిల్ ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల మనుషులు, అన్ని రకాల విషయాలు కలగలిపి ఉన్న ప్రదేశం ఆ నాగర్‌కోయిల్, కన్యాకుమారి జిల్లా అనేది. ఒకవైపు సముద్రం, ఒకవైపు కొండలు, ఒకవైపు విపరీతమైన ఎండలు, అంటే ఒకవైపు విపరీతమైన నీళ్లు. ఎప్పుడు ఎక్కడ నీళ్లు ఉంటుంది. ఆ చిన్న ప్రాంతం అయినప్పటికీ కూడా, ఒక 2 జిల్లాలు, 3 జిల్లాల ప్రాంతం అయినప్పటికీ కూడా ఆ ఏరియా అంతా అలా ఉంటుంది. అన్ని సో, ఈ కథల్లో కూడా అలాగే ఉంటాయి కాబట్టి, నేను ఏదో ఒక ప్రాంతం దీన్నే తీసుకుంటే ఈ కథలని చెప్పలేను. అందుకని ఒక సహజమైన భాష ఏదైతే తెలుగులో వాడుతున్నారో అదే తీసుకున్నాను. పాత్రలకు తగినట్టు కొన్ని చిన్న చిన్న మార్పులు, చేర్పులు అవి నేనొక్కడినే కాదు, నా మిత్రులందరూ కూడా ఈ కథలను ఎడిట్ చేసిన అందరూ కూడా చేశారు. సహాయపడ్డారు వాటికి. అంటే నాకు ఒక పాఠకుడిగా అనిపించిందంటే, ఆయన చాలా రిఫరెన్సెస్ ఇస్తారు అక్కడి పరిస్థితుల గురించి, ముఖ్యంగా కవుల గురించి. చాలా ప్రతి కథలో కూడా ఆయన చాలా కథల్లో నాకు నచ్చిన, ముఖ్యంగా అరం కథల్లో నాకు నచ్చింది ఏంటంటే, చాలామంది సాహితీవేత్తల్ని పరిచయం చేస్తారు. కవులు అనుకోండి, వాళ్ళు కథకులు అనుకోండి. ఇప్పుడు పుదుమై పిత్తన్ కానీ, ఈ పేర్లన్నీ నాకు తెలియవు. పుదుమై పిత్తన్ అనండి, మౌని గారి గురించి చాలా రాస్తారు ఆయన. మౌని, ఇంకా ఒక చోట సుబ్రహ్మణ్య భారతి గారి గురించి రాస్తారు, అది మనకు పరిచయం ఉన్న పేరే. అట్లా కనీసం ఈ అరం కథల ద్వారా ఆయన కనీసం నాకు కొత్తగా ఒక 10 మంది కవులు కానీ, అక్కడి కథా రచయితలు కానీ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలిసినాయి. ఇవన్నీ ఆయన కవి రచయిత అని డైరెక్ట్గా రిఫర్ చేయరు కదా, రాసుకుంటూ వెళ్ళిపోతారు. అదే కరెక్ట్. అంటే అరంలో వచ్చేసరికి అది ఇప్పుడు కీరా అనే ఒక పాత్ర ఒక రచయిత చెప్తున్నారు అనుకుందాం, కథలో చెప్పారు కూడా ఒక కథలో. కీరా అనేది ఒక పేరుగా జస్ట్ అలా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడంటే ఆ కీరా అనే పాత్ర, ముఖ్యంగా నెమ్మినీలం కథలో కీరా అనే పాత్ర పేరు ఒక రచయిత పేరు చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే, ఈ కథ నడుస్తున్న చోట నడుస్తున్న ముఖ్యమైన పాత్రలు వచ్చేసి ఎవరి మధ్య నడుస్తుందంటే ఈ ఇద్దరు రచయితల మధ్య నడుస్తుంది. ఆ రచయితలు ఏ కాలానికి చెందినవారు అని చెప్పడానికి ఆయన ఏం చేశారంటే, ఆ దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడే కదా ఉంటాడు కీరా అని అంటాడు రామన్. ఆ దారిలో వెళ్తూ ఉంటే ఆ కోవిల్పట్టి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడే ఉంటాడు కదా కీరా అని రామన్ అనే పాత్ర బాలసుబ్రహ్మణ్యం చెప్తుంది. అది ఎందుకు చెప్తుందంటే, వీళ్ళు కీరాతో సంబంధ బాంధవ్యాలు ఉన్న, అంటే స్నేహాలు ఉన్న రచయితలు అని చెప్పడానికి, కీరా సమకాలీనుడు అని కాలీనులు వీళ్ళకి సమకాలీనుడు కీరా అని చెప్పడానికి ఇది చెప్పుకొచ్చాడు. అలాగే కోవిల్పట్టి అనే ప్రాంతంని చెప్పడానికి కూడా.
సో, ఆ ప్రాంతంలో ఒక రచయిత ఉన్నాడని చెప్పడానికి, ఇన్ని విషయాలు చెప్పడానికి ఆయనకి ఒకే మాట కీరా అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఆ పనే చేయలేను. అంటే ఆ పని చేయాలంటే తెలుగు వాళ్ళకి కీరా అనేది కీరా అన్నవాడు ఒక రచయిత. ఆయన రచయిత అన్న ఒక అడ్జెక్టివ్‌ని కూడా ముందు పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే కీరా అనే రచయిత అని పెట్టడం కాకుండా ఒక వాక్యం కూడా కలపాల్సొచ్చింది చివర. ఎందుకంటే కీరా అనే అతనొచ్చేసి తమిళులు సెలబ్రేట్ చేస్తున్న రచయిత. ఆయన ఒక తెలుగువాడు. ఈ కథలు తెలుగులోకి వచ్చినప్పుడు ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు ఒక వాక్యం కలపాల్సిన, నాకు ఒక తెలుగువాడిగా కలుపుతాను గదా! కీరా అనేవాడు తెలుగువాడు గదా! కాబట్టి ఖచ్చితంగా సంగీతం అంటే ఇంకింత మరింతగా చెవులు కోసుకుంటాడు. అంత సంగీతం మీద అపేక్ష, ఒక ఇది ఉంటాయి. అలాగే అందులో ఇంకొకటి కూడా కీరవాణి అనే ఆయన యొక్క వ్యవసాయం మీద ఆయనకున్న దృష్టి కూడా, అంటే వ్యవసాయం అంటే ఆ నెలల్లో ఆయన ఎంత కష్టపడతాడనే విషయాన్ని కూడా ఆ కథలో చెప్తూ ఉంటాడు ఆయన. సో, ఇలాంటివి తీసుకున్నప్పుడు అక్కడక్కడ గ్లాసింగ్ చేయాల్సొచ్చింది. చేశాను. ఏనుగు డాక్టర్ కథలోకొచ్చేసరికి కపిలుడు పారి అన్నవాడు ఆ రోజుల్లో ఒక ప్రాంతాన్ని పాలించిన మహారాజు. అతని దగ్గర ఆస్థాన కవిగా ఉన్నవాడు మిత్రుడు అయిన కపిలన్ అనే కవి. కపిలన్ వచ్చేసి సంగం నాటి సాహితీకారుడు. ఆయన సాహిత్యాన్ని గురించి, ఆయన ఏనుగుల గురించి రాసినవి, ఆయన సాహిత్యాన్ని అంతా ఆయన మళ్ళీ మళ్ళీ రెఫర్ చేస్తూ వస్తాడు. షెల్లీ గురించి చెప్పినప్పుడు కూడా. సో, అది చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ కొంతవరకు చెప్పాను. కపిలుడిని లేకుంటే పారిని, వాళ్ళ స్నేహాన్ని మొత్తం తీసుకొచ్చి ఈ కథలో పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఆయన ఉద్దేశ్యం కూడా కాదు. ఆయన పోతూ పోతూ అలా పైకి చెప్పుకుంటూ పోయిన మాటల్ని వీలైనంత వరకు ఒక దృష్టి మాత్రం ఇస్తుంది. అంటే అతనొచ్చేసి ఒక కవి అని, ఇంకొక ఆయన మహారాజు, అంటే అక్కడ ప్రాంతాన్ని పాలించిన రాజు అనే దీన్ని మాత్రం చెప్పుకుపోతుంది ఆ కథలో. అంతకంటే ఎక్కువ చెప్పడానికి కూడా లేదు. ఇంకోటి, మృణాలిని గారు జయమోహన్ కూడా మనవాడే, జయమోహన్ మనవాడే అని ఒక వ్యాసం రాశారు. అది కూడా దీంట్లో చేర్చారు. అవును. దాంట్లో ఆవిడ ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రస్తావించారు మీ అనువాదం గురించి. బట్టతల ప్లీడర్ బొమ్మ బాపు గీసినట్టుగా ఉంది అని. సో, ఇది ఎందువల్ల వచ్చింది అక్కడికి? ఆవిడ ఆ డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇది అవినేని భాస్కర్ చెప్పిన ఉపమానమా, లేదంటే జయమోహన్ గారి ఉపమానమా అని. అది ఎందుకు జరిగింది? సో, ఇలాంటి లిబర్టీలు, అంటే అనువాదకుడి స్వేచ్ఛ నేను తీసుకున్నాను అనే చెప్పొచ్చు. నేనొచ్చేసి కాన్షియస్‌గా తీసుకున్నది. అక్కడ తుప్పరీం సాంబు అనేసి ఒకాయన ఉంటాడు. తమిళ సాహిత్యం చదువుకున్న అందరికీ కూడా తుప్పరీం సాంబు అంటే డిటెక్టివ్ స్టోరీస్‌లో వస్తున్న ఒక పాత్ర. ఆ పాత్ర అంటేనే ఆ బొమ్మతో పాటు గుర్తొచ్చేస్తుంది ఆ కథ, ఆ పేరు తలుచుకోగానే. కాబట్టి ఇప్పుడు మన చందమామలో కొన్ని పాత్రలని మన పిల్లలు ఎలా ఓన్ చేసుకుంటారో, అలా ఒకప్పటి సాహితీకారులందరూ తుప్పరీం సాంబు కార్టూన్‌ని ఓన్ చేసుకుంటారు. ఆయన తలలాగా ఉంది ఆ హార్న్‌బిల్ పక్షి అనేసి ఉపమానాన్ని జయమోహన్ చెప్పినప్పుడు, నేను తుప్పరీం సాంబు అనే పేరుని తీసుకొచ్చి పెట్టాననుకోండి, దాన్ని ఎలా కనెక్ట్ అవుతారు? అలాంటప్పుడు ఖచ్చితంగా కొంత స్వేచ్ఛ తీసుకొని, మన బాపు ఏం గీశాడు, ఎలాంటివి గీశాడు, దానికి దగ్గరగా మనకు అర్థమయ్యేలాగా నేను బాపు గీస్తున్న ఒక ప్లీడర్ బట్టతలలాగా ఉంది అని పెట్టాను. ఇలాంటివి చిన్న చిన్నవి అక్కడక్కడ చేశాను. అట్ ద సేమ్ టైమ్ నేను ఒరిజినల్ రైటర్ చెప్పొచ్చిన దాన్ని మార్చేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అంటే వీలైనంత వరకు అక్కడ విషయాలు చెప్పడానికే ప్రయత్నించాను. అక్కడ విషయాలు ఏవైతే ఇక్కడ అర్థం కావో, లేకుంటే అర్థం చేసుకోవాలంటే నేను ఎక్కువ చెప్పాల్సొచ్చేస్తుందో, అనువాదకుడికి ఎక్కువ లోపలికి రావాల్సిన చోట నేను రాకుండా ఉండడానికే ప్రయత్నించాను. అలాంటి చోట ఇట్లాంటి గ్లాసింగో లేకుంటే మరొకటి చేశాను. అంటే కథలో మరీ ఫ్లోకి అడ్డం వచ్చేస్తుంది, ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ అవుతుంది అనుకుంటే మీరు కొంత మార్పు అయితే చేశారు. అంటే అవి ఎక్కువ చేయలేదు. ఎక్కువ అవసరం కూడా పడలేదు. ఇది నాకు తెలిసి కూడా ఇది ఒకటే ఇన్స్టెన్స్ అనుకుంటా మీరు చేసింది. ఆవిడ కరెక్ట్‌గా దాన్ని పట్టుకున్నారు. ఇంకా 1, 2 చేశాను గానీ అవి పట్టుకోలేకపోయారంటే నేను అనువాదకుడిగా కొంత నెగ్గినట్టే. ఇది బాగుంది. ఓకే. రైట్. మొదటి నుంచి మీ కథల్ని ప్రచురిస్తూ వచ్చింది ఈ మాట. ఏమిటి ప్రత్యేకమైన అనుబంధం ఈ మాట? చెప్పాలంటే నా తెలుగు అధ్యయనం ఎట్లా అంటే, తెలుగు చదవడం ఎలా మొదలైందో అక్కడి నుంచే మొదలుపెట్టాలి. నేను తెలుగు చదువుకోవడం అంటే పుస్తకం చూసి చదువుకోవడం అనేది నేర్చుకోవడం చాలా లేట్‌గా, అంటే అదివరకు తెలుగు సాహిత్యాన్ని చెవుల ద్వారా వినడం గానీ
పుస్తకంలో చూసి చదువుకోవడం అనేది జరగలేదు. అప్పుడు నేర్చుకున్న కొత్తలో 2001, 2 సమయంలో ఆ సందర్భంలో నేర్చుకున్నాను. ఆ స్క్రిప్ట్ రానప్పుడు కూడా తెలుగు చదువుకోవాలని ఎవరికైనా ఉంటుంది గదా! అప్పుడు ఈ మాటలో ఒక సౌలభ్యం ఉండేదండి. తెలుగు మనం ఏదైతే కథ చదవాలనుకుంటామో ఆ పేజీకెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి దాన్ని ఆర్‌టీఎస్ ఫార్మాట్‌లో చదువుకోవచ్చు. అంటే అనిల్ అని ఉందనుకోండి. ANIL అనిల్ అని ఇంగ్లీష్ టెక్స్ట్‌లో చూపిస్తుంది. తెలుగులో ఉన్న పదాన్ని. శుభం అని ఉంటే కుంటి సాకు క్యాపిటల్ ఎస్, యు, బి క్యాపిటల్ బి భా గదా! తర్వాత సున్నాకి క్యాపిటల్ ఎం ఇలా ఉంటుందన్నమాట. ఆ సౌలభ్యం ఈ మాట ఒక పత్రికలో మాత్రమే ఉండేది. అది చదువుకోవడం నాకు చాలా సులువుగా ఉండేది. నేను తెలుగు అక్షరాలు నేర్చుకోకముందే తెలుగు సాహిత్యాన్ని ఈ మాటలోనే మొదలుపెట్టాను చదవడం అన్నది. ఆ రకంగా నాకు ఈ మాట చాలా దగ్గర. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత తెలుగు నేర్చుకుని, తెలుగు పుస్తకాలు తెప్పించుకొని చదవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కొన్నేళ్లకి ఈ గూగుల్ బజ్ అవి వచ్చాయి. సోషల్ మీడియా పాపులర్ అవుతుంది. బ్లాగులు ఉన్నప్పటికి కూడా బ్లాగులు చదువుతూ ఉండేవాడిని. గూగుల్ బజ్ అవి అట్లాంటివి వచ్చినప్పుడు అందులో నేను కూడా ఇన్వాల్వ్ అవ్వడం, నాకు అప్పటికే కొంచెం తెలుగు వచ్చు అని కొంచెం నమ్మకం కలగడం, ఏవో చిన్న చిన్నవి రాసుకుంటూ ఉండడం, తమిళ నుంచి చిన్న చిన్నవి రాస్తూ ఉండడం. ఆ సందర్భంలో సురేష్ కొలిచాల అనే ఒక వ్యక్తి నాకు పరిచయం కావడం. ఆ సురేష్ కొలిచాల గారే ఈ మాట స్థాపించిన వ్యక్తి. ఇప్పటికి కూడా ఆయనే నడిపిస్తూ ఉన్నారు. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి నడిపిస్తున్నారు. టెక్నికల్ పరమైన విషయాలు చూసుకుంటారు ఈ మాటకు సంబంధించి. ఆయన స్నేహం దొరకడం నాకు, ఆయనతో భాషాపరమైన చర్చలు జరపడం, ఇలా జరగడం, ఆయనకు కూడా నాకున్న భాషా ఆసక్తిని గ్రహించి నన్ను ఈ మాటకు రాయమని అడుగుతూ ఉండడం. రాయలేను, నా వల్ల కాదు అన్నప్పుడు ఈ మాటని ఇంకా దగ్గరగా తీసుకెళ్లడం జరిగింది. అలా కొన్నేళ్ల తర్వాత ఈ మాటలో కూడా సంపాదక వర్గంలో నన్ను కలిపారు. అది నాకేదో భాష వచ్చేసి నేనేదో చేసేస్తానని కాదు. నాకు ఈయన నేర్చుకుంటాడు అనే నమ్మకం నా మీద కలిగింది కాబట్టి ఆయన అందులో పెట్టాడేమో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. ఈయన నేర్చుకుంటే అది ఏదో ఒక రకంగా తెలుగుకు ఉపయోగపడుతుంది అనుకున్నారు కాబట్టి నన్ను పెట్టాడు. ఇప్పటికి కూడా నేను చేస్తున్న పని పెద్దగా ఏమీ లేదు ఈ మాటలో కానీ, ఇప్పటికి కూడా ఈ మాటలో వస్తున్న రచనలన్నిటిని కూడా ఎలా ఎడిట్ చేస్తోంది మిగిలిన టీం అనేది చూడడానికి, నాకు అది దగ్గరగా చూడడానికి ఉపయోగపడుతుంది. నేను చేస్తున్న పని తక్కువే అయినా కూడా అక్కడికి వేరే వాళ్ళు ఏమేమి చేస్తున్నారని చూస్తున్నాను కాబట్టి అది ఉపయోగపడుతుంది. ఈ మాటలో ఇంకొకటి ఉన్నది ఏంటంటే, ఈ మాట పత్రికలో సంపాదకులుగా ఉన్న పేర్లు కాకుండా ఇంకా కొంతమంది వెనకాల పనిచేస్తున్నారు. అంటే వాళ్ళ పేరు బయటికి రావాలని లేదు. అయినప్పటికీ వాళ్ళు సాహిత్యం పట్ల వాళ్ళకున్న దీనికి ఆసక్తో లేకుంటే మమకారం వల్లనో ఈ మాట కోసం పనిచేస్తున్నారు. డీటెయిల్డ్‌గా వివరాలు ఏదైనా రచనలు వచ్చినప్పుడు ఆ రచనల గురించి చర్చించి ఇది వేయాలా, వేయకూడదా, దీన్ని ఎందుకు వేయకూడదు, సమస్యలు వచ్చినప్పుడు చేయాలనేది, అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనిపించే ముఖమే కాదు వెనకాల దాన్ని నిలబెట్టే వెన్నుముక్క ఉంది అంటారు కదా! అలాంటి వెన్నుముక్కలు ఈ మాటకు కొంతమంది ఉన్నారు. సో, ఇలాంటి ఒక పత్రిక నుంచి రావడం వల్లనే నా పేరు అనువాదకుడిగా వచ్చినా రాకపోయినా పర్వాలేదనే భావన కూడా వీళ్ళని చూసి నేర్చుకున్నాను నేను. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిలిచేది ఏంటంటే మనం ఆ వర్క్ కానీ మన పేరు కాదు. అది మన పేరు నిలిచినా నిలవకపోయినా పర్వాలేదు. దాంతో సంబంధం ఉండకూడదు అంతే. ఇది కాకుండా మీరు విష్ణుపురం ఇలక్య వట్టం అనేది ఒక సాహితీ సంఘం ఉంది. జయమోహన్ గారు స్థాపించిన సంఘం ఉంది. మీరు నాకు చెప్పినప్పుడు దాంట్లో కూడా మీరు రెగ్యులర్‌గా అటెండ్ కావడం, ఆ మీటింగ్స్ దాని గురించి చెప్పారు నాకు ఒకసారి. విష్ణుపురం అన్నది జయమోహన్ రాసిన వన్ ఆఫ్ ద మాస్టర్ పీసెస్. ఎర్లీ డేస్‌లో 98, 99 ఆ టైంలో రాసిన మాస్టర్ పీస్. దాదాపు 600 పేజీలకు పైబడిన ఒక నవల. నేను చదవాలని 2, 3 సార్లు ప్రయత్నించి చదవలేకపోయిన పుస్తకం. అయితే చదివి కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ పుస్తకాన్ని వదులుకోలేని అంత గాఢమైన, అంత వీర పాఠకులుగా మారిపోయారు ఆయనకి. ఆ పుస్తకాన్ని చదివి దాన్ని మెచ్చుకున్న వాళ్ళందరూ 2010, 11 ఆ టైంలో స్టార్ట్ చేశారనుకుంటా అది. స్టార్ట్ చేసి 2012 నుంచి ప్రతి ఏడు తమిళ సాహిత్య ప్రపంచంలో ఉన్న పలువురు రచయితలను అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేత రకరకాల గోష్ఠి సమావేశాలు నడిపించడం, సెషన్స్, సాహితీ ప్యానెల్స్, లిటరేచర్ ప్యానెల్స్ పెట్టి వాళ్ళ చేత మాట్లాడించడం,
పాఠకుల్ని పిలిపించడం, పాఠకులకి కావాల్సిన సదుపాయాలు చేయడం ప్రతి ఏడు కోయంబత్తూర్‌లో చేస్తున్నారు. ఇది 13 ఏళ్లుగా 14 ఏళ్లుగా జరుగుతోంది. సో, ఈ ఈ ఇలాంటి సంస్థ అది. ఆ సంస్థతో కూడా నేను ఇదివరకు ఒక 2 సార్లు వెళ్ళినప్పటికి కూడా ఆ సంస్థ చేస్తున్న పనులు దగ్గరగా చూస్తున్నప్పటికి కూడా నేనెప్పుడు దాంతో పాటు కనెక్ట్ చేసుకోవాలా, నన్ను రిలేట్ చేసుకోవాలా అనుకోలేదు. వీలైనంత వరకు వాళ్ళందరికీ దూరంగా ఉన్నాను. ఈ అనువాదాలు మొదలుపెట్టిన సమయంలో వాళ్ళు నన్ను ఓన్ చేసేసుకున్నారు. అంటే ఇతను చేస్తున్నాడు అనేసి. కాబట్టి అలా బయటికి వెలుగులోకి రావాల్సొచ్చింది గానీ, లేకుంటే అక్కడ కూడా నేను వెలుగులోకే వచ్చింది. ఒక మామూలు పాఠకుడుగా ఎంతోమంది పాఠకులు జయమోహన్‌కి పెద్ద పెద్ద ఉత్తరాలు కూడా రాస్తుంటారు ఆయన రచనలు చదివి. నేనెప్పుడూ కూడా ఇదివరకు నెలలుగా చదువుతున్నప్పటికీ నేనెప్పుడూ ఒక ఉత్తరం కూడా రాయలేదు. నా పేరు రాకూడదు అనే ఒక ఉద్దేశంతోనో, మరొక రీజనో నాకు తెలీదు గానీ, అంత గొప్ప రచయిత రాస్తున్న దానికి నేను రాయాల్సిన అవసరం లేదనే ఒక ఇది కూడా ఉండొచ్చు. అందువల్ల రాయలేదు. ఇప్పుడు అది నేను వద్దనుకున్నా అందులో నన్ను వాళ్ళ ఫ్యామిలీలో నన్ను ఒకడిగా కలుపుకున్నారు ఇప్పుడిప్పుడు. గత 2, 3 ఏళ్లుగా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌లీ మీకు అసలు జయమోహన్‌ని పరిచయం చేసింది మీ అన్నగారు అనుకుంటా కదా! 96, 97 గుర్తులేదు. నేనప్పుడు సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాను. అప్పుడు అప్పటి వరకు ఆ టైంలో సంఘ చిత్తిరంగలని ఆహ్, సంఘం నాటి సాహిత్యంలో నుండి కొన్ని పద్యాలు తీసుకొని జయమోహన్ పద్యాలకి ఆయన శైలిలో వివరణ ఇస్తూ, ఇంకా ఒక కథలాగా చెప్పుకుపోయేవాడు. అదొచ్చేసి అప్పటి వరకు జయమోహన్ రాసినదంతా సాహితీ పత్రికల్లో అంటే చిన్న చిన్న ఒక 500 ప్రతులు అమ్ముడుపోయే సాహితీ పత్రికల్లో లేకుంటే 1000 సాహితీ పత్రికలు అమ్ముడుపోయే లాంటి పత్రికల్లో, సాహిత్య పత్రికలు అంటే జనరంజకంగా వస్తున్న 'ఇండియా టుడే'నో లేకుంటే ఇప్పుడు తెలుగులో తీసుకుంటే 'స్వాతి', 'ఆంధ్రభూమి' అట్లాంటి పత్రికలు కాకుండా చిన్న చిన్న పత్రికలు రాసేవాడు. తెలుగులో కూడా ఒకప్పుడు అలాంటివి ఉండేటివి. అవి ఏం చేసేవాళ్ళంటే పోస్టులో పంపించేవాళ్ళు అలాంటి పత్రికల్ని. అలాంటి పత్రికలు రాస్తూ వచ్చిన రచయిత మొట్టమొదటిసారిగా 'ఆనంద విగడన్' అనే ఒక పాపులర్ మ్యాగజైన్‌లో రాయడం. ఇప్పటికి ఆ చిన్నతనంలో అప్పుడు 16, 17 ఏళ్ల వయసులో నాకున్నదల్లా ప్రాచీన సాహిత్యం తప్ప మరొకటి గొప్ప ఈ రోజుల్లో రాస్తున్న ఈ వచనంలో రాస్తున్నారు గదా! అంటే వచనం అంటే నవలలు, కథలు రాస్తున్న భాష ఏదైతే ఉందో, ఈ భాషలో రాయడం అనేది వృధా అనే ఒక భావన ఉండేది. ఇప్పుడు 16, 17 ఏళ్లకి సాహిత్యం అసలు ఎప్పుడు చదవడం మొదలుపెట్టారు? ఎన్నేళ్లకి మీరు? తమిళ సాహిత్యం కూడా చదవడం అనేది చాలా చిన్నప్పుడే 'అంబులిమామ' అనేసి వచ్చేది. 'చందమామ' తమిళ వెర్షన్. అంటే మీ ఇంట్లో ఆ సాహితీ వాతావరణం ఉండేది. ఆ! చదువుకునే ఉంది. చదువుకునే ఎందుకంటే అందరూ చదువుకుంటూ ఉండేవాళ్ళే చుట్టూ. ఎవరైనా చదవని వాళ్ళుంటే కొంచెం ఆడ్ మ్యాన్ ఔట్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు కాబట్టి ఆటోమేటిక్‌గా చదవడం అనేది అది ఉంది. లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకోవడం అవి ఉండేది. అప్పుడు కూడా ఈ పద్యాలు లేకుంటే పాటలు ఉన్న సాహిత్యాలే ఎక్కువగా ఇష్టపడేవాడిని. అలాంటివే ఎక్కువగా చదివాను కూడా. అలాగే భక్తి సాహిత్యం అనేది కూడా కొంచెం ఉండింది. భక్తిని భక్తిగానే చూడకుండా దాన్ని సాహిత్యంగా చూడడం కూడా అలా అలవాటయింది నాకు. ముఖ్యంగా దివ్య ప్రబంధాలు తమిళ్‌లో చదవడం అనేది అప్పుడు అర్థమైనా, అర్థం కాకపోయినా చదువుకునేవాడిని. కన్నదాసన్ లాంటి వాళ్ళు రాసిన 'యేసు కావ్యము' ఇట్లాంటివి చదివాను. బుద్ధుడి మీద రాసిన 'ఆసియ జ్యోతి' అనే ఒక కావ్యం చదివాను. అలాగే 'కొరవంజి' అనేసి ఒక గేయ సాహిత్యం ఉంటుంది. అదొచ్చేసి నాటకాలుగా కూడా వేస్తూ ఉండేవాళ్ళు. మా పక్క ఊర్లో వేసేవాళ్ళు కూడా 'కొరవంజి' నాటకం. అలాంటివి చూసేవాడిని. 'శిలప్పదిగారం' లాంటి కథలు, లేకుంటే పుறనానూరు నుంచి తీసుకున్న కొన్ని పద్యాలు, వాటి కథల్లాగా రాసేవాళ్ళు. అంటే దాని తాత్పర్యం ఆ పుస్తకాల్లో కొన్ని కథలు కూడా దానికి జోడించి సో, అలాంటి వాటిల మీద బాగా ఆసక్తి ఉండేది. ఎందుకంటే క్లుప్తంగా చెప్పే విషయంలో ఎంత పెద్ద క్యాన్వాస్ గీసుకోవచ్చు అనేది మన మైండ్‌లో ఇది ఇచ్చిన ఫీల్ ఉంది గదా! అది నన్ను ప్రేరేపించినట్టుగా ఒక కథా సాహిత్యము లేకుంటే మరొకటి అంత ప్రేరేపించేది కాదు. అందుకే 'చందమామ' తమిళ్ వెర్షన్ ఎందుకు చదవగలిగానంటే అందులో ఒక ఇమాజినరీ ప్రపంచం ఉంది గదా! అది నన్ను ఆకట్టుకుంది. ఇప్పుడు నవలల్లో, కథల్లో చెప్తున్న డీటెయిలింగ్ సాహిత్యం కంటే అలా ఆ ఆ సాహిత్యం మీద కొంచెం ఆసక్తి ఉంది. అలాంటి ఒక దశలో మా అన్న ఇది చదవాల్సిందే అంటే ఆయనొచ్చేసి వారపత్రికల్లో రెగ్యులర్ వారపత్రికలు, మాసపత్రికల్లో వచ్చే కథలు బాగా చదివేవాడు. నేనేమో అదర్ వే. నాకు ఆయనకున్న డిఫరెన్స్‌ని బాగా ఎక్కువుండేది. అలాంటి పరిస్థితుల్లోని, అలాంటి వాతావరణంలో వీడు ఏంటి ఇదే చదవాలనుకుంటాడు అనేసి బలవంతంగా నా మీద రుద్దినప్పుడు, అప్పుడు 'జయమోహన్‌ని' పట్టుకున్నాను.
ఆ తర్వాత జయమోహన్‌ని వీలైనంత వరకు దగ్గర చేసుకొని చదవడం. అప్పుడే మిగిలిన రచయితలను కూడా ఎక్కువ మందిని చదవడం మొదలుపెట్టాను. బెంగుళూరుకి వచ్చి 1, 2 ఏళ్ల తర్వాత బెంగుళూరుకొచ్చేసాను. అప్పటికి 6 చెన్నైలో ఉన్న 2, 3 ఏళ్ళు కూడా బాగానే చదివానని చెప్పాలి. చాలా 2, 3 రోజులకు ఒక నవల, పెద్ద నవల కూడా ముగించేసేవాడిని. వేరే వాళ్ళు రాసినవి. అంటే జయమోహన్ ఒక్కడే కాదు. నేను అప్పట్లో బాలకుమారన్ అనే ఒక రచయిత ఉండేవాడు. ఆయన తప్ప తమిళ్‌లో ఇంక గొప్ప రచయిత నవలా రచయిత ఎవడు ఉండడు అనుకునే రోజులవి. బాలకుమారన్ అనేవాడు చాలా సినిమాలకు కూడా రాశాడు. బాలచందర్ సినిమాలకి 'నాయగన్' సినిమా ఉంది గదా! ఆ సినిమాకి మాటలు రాసినవాడు బాలకుమారనే. బాలకుమారన్ రాసినవన్నీ పంచ్ డైలాగులంటారు. అంటే కథలు గొప్పతనమే కాదు. అంటే ఆయన నాకు ఆశ్చర్యం కలిగించేది. ఆ బాలకుమారన్ మళ్ళీ చదివినప్పుడు, మళ్ళీ సినిమాల్లో ఈయన రాశాడని తెలిసినప్పుడు. ఇలాంటి కథలు రాస్తున్న వ్యక్తి అలాంటి సినిమాలకు ఎలా రాయగలిగేవాడు? అలాంటి పంచ్ డైలాగ్ అంటే 2 విభిన్న కోణాలుంటాయి. అంటే 2 ఎక్స్‌ట్రీమ్‌లు. 'భాష' అనే ఒక సినిమాలో నేను ఒక్కసారంటే 100 సార్లు అన్నట్టు అని ఆ డైలాగులు ఇంత పిచ్చివాడుగా ఎలా రాస్తాడు ఒక రచయిత? అంటే ఒక ఇంటలెక్చువల్ అంటే ఇంటలెక్చువల్ అనడం కంటే నేను జయమోహన్‌తో కంపేర్ చేయను బాలకుమారన్‌ని. అయితే నా ఫార్మింగ్ డేస్‌లో అంటే నా టీనేజ్ చివరి సంవత్సరాల్లో బాలకుమారన్‌ని నన్ను షేప్ చేశాడనిపించింది. అంటే కుదురు తేవడానికి కూడా ఆయన రచనలు చాలా వరకు ఉపయోగపడ్డాయి. ఒక మెచ్యూరిటీ లెవెల్. అలాగే ఆయన ప్రతి రచనలోనూ అంటే ఎక్కడో ఒక చోట మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఏదో ఒక పాత్ర ద్వారా చెప్పేస్తూ పోయేవాడు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయినా కావచ్చు, లేకుంటే యోగా అయినా కావచ్చు, ఇట్లాంటివి. సో, అవి కూడా నాకు అప్పుడే ఆయన ద్వారానే పరిచయం అయ్యాయి మెడిటేషన్ అన్న విషయం. ఆయన కూడా చేసేవాడు. నవలలతో పాటు ఆయన రాస్తున్న వ్యాసాలు కూడా బాగా చదివేవాడిని. సుజాత ఇలా రచయితలను చాలామంది పట్టుకున్నాను. ఆ తర్వాత వెళ్ళి పాత రచయితలైన పుదమైపిత్తన్, సుందర రామస్వామి, జానకిరామన్ వీళ్ళందరినీ వెతికి పట్టుకొని చదవడం మొదలుపెట్టాను. మీరు నాతో ఒకసారి మాట్లాడేటప్పుడు జయమోహన్ కంటే ముందరగా జయమోహన్ గురువు గారైన సుందర రామస్వామి కథలను నేను ముందు అనువాదం చేశాను అని అన్నారు. ఎందువల్ల జరిగింది? ఎందువల్ల చేశారు మీరు అలా? ఎందుకు అంటే జయమోహన్‌ని చదువుతూ ఉన్నప్పుడు తొలి రోజుల్లోనే నాకు అర్థమైందేంటంటే, జయమోహనే నాకు సుందర రామస్వామిని పరిచయం చేశాడు. అప్పటికి మా అన్న సుందర రామస్వామిని చదవమని ఎన్నో సార్లు చెప్పినప్పటికి నేను చదవలేదు. జయమోహన్ చెప్పినప్పుడు చదివాను. అది చదివి ఆహ్, అర్థమైంది. అంటే జయమోహన్ లాంటి వాడే సుందర రామస్వామిని బాగా పట్టుకోగలడు. గురువుగా చెప్పుకోగలడు. గురువుగా చెప్పుకోవడం కూడా అంత సులువు కాదు. సుందర రామస్వామి 'చెమ్మిన్' అనే నావల్‌ని తమిళ్‌లోకి అనువాదం చేశాడు. అంటే మలయాళం నావల్. సో, ఆహ్, అది చదివాను గానీ, బట్ ఆయన ఆయన సొంతంగా రాసినవేమి అప్పటికి చదవలేదు. ఆయన చదివిన తర్వాత వాళ్ళిద్దరికీ ఉన్న స్థాయి ఏంటో అర్థమైంది. ఆ అనువాదాలు మొదలుపెట్టిన తర్వాత సుందర రామస్వామి కథలనే చేయాలనుకున్నాను. 5, 6 కథలైనా ముఖ్యంగా చేసి సుందర రామస్వామి ఏంటి తెలిపేయాలి తెలుగు ప్రజలకు అని అనుకున్నాను. 5 కథల్ని లిస్ట్ చేసి వాళ్ళ అబ్బాయికి పర్మిషన్ కోసం పంపించాను. మెయిల్ పంపిస్తే ఆయన ఒప్పుకోలేదు. కాలచోడు కన్నన్ గారికి. అంటే మళ్ళీ 2, 3 సార్లు మెయిల్ చేస్తే సరే ఒక కథ చేసుకోండి అన్నాడు. 'పిలుపు' అన్న ఒక కథని చేశానండి. అది ఈ మాటలో ఆ కథ అందుబాటులో ఉంది. ఆ కథని మొత్తం చదువుకుని అర్థం చేసుకుంటే ఏ పాఠకుడైనా కూడా అంటే సుందర రామస్వామి యొక్క ఫుల్ పిక్చర్ తెలిసిపోతుంది. అంటే ఎంత కష్టమైన కథలు రాయతాడు. ఎన్ని లేయర్స్ ఉన్న మనం 'త్రిపుర' కథల్లో అలాంటివి చూశాను నేను. 'త్రిపుర' కథల్లో అలాంటి లేయర్స్ ఉంటాయి. మామూలు పాఠకుడు చదువుకునే కథలు కావు అనేది 'త్రిపుర'ని చదివితే ఏదర్ చదివితే 'త్రిపుర'ని విపరీతంగా పొగిడేస్తాడు. విపరీతంగా 'త్రిపుర'కి బానిసడైపోతాడు. లేదంటే అసలు ఇది కథలే కాదనేస్తాడు. 2 జరుగుతాయి 'త్రిపుర' విషయంలో. సుందర రామస్వామి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సుందర రామస్వామి ఎన్ని ఎక్స్‌ట్రీమ్స్ రాశాడు అని చెప్పడానికి కోసం నేను ఇంకొక కథ వాళ్ళ అనుమతి లేకుండా చేసేసాను. అంటే అది కొంచెం ఇది రిస్క్ అయిన విషయమే. 2 కథలు చేశాను. ఆయన 5 కథలకి ఒక కథకే ఇచ్చాడు గానీ 2 కథలు చేశాను. 2 ఎక్స్‌ట్రీమ్ కథలు చేశాను అది కూడా. ఒక ఎక్స్‌ట్రీమ్ మొదటి కథ 'పిలుపు' అన్న కథ ఒక ఎక్స్‌ట్రీమ్ అయితే 'స్టాంప్ ఆల్బమ్' అనే కథ ఇంకొక ఎక్స్‌ట్రీమ్. మీ పిల్లాడికో, మీ పాపకో ఎంత చిన్న వాళ్ళైనా కూడా కూర్చోబెట్టి ఆ కథని చెప్పేయొచ్చు. అలాంటి కథ. అంటే అంత సరళమైన కథలు రాశాడు. అంతకుముందు చెప్పుకున్న 'పిలుపు' లాంటి ఒక కష్టమైన, జటిలమైన లేయర్ కథని రాశాడు.
అని చెప్పడానికి కోసం మాత్రమే 2 కథలు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 2 చేశాను. ఇస్తే ఇంకా నాకు కొన్ని లిస్ట్ ఉంది. పెద్ద లిస్టే ఉంది చేయడానికి. ఓకే. ఇప్పుడు ఇంకో ప్రశ్న. ఇప్పుడు మీరు మనం జయమోహన్ రచనలంటే ఇది నెమినీలం పుస్తకం ఆవిష్కరణ సందర్భంలో జరిగిన ఇంటర్వ్యూ కాబట్టి మనం ఎక్కువ నెమినీలం కథల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు ఇది కాకుండా మీరు చెప్పినట్టు విష్ణుపురం అనే నవల కాకుండా మిగతా ఆయన రచనలన్నీ చదివారు. అది ఫిక్షన్ అనుకోండి, నాన్ ఫిక్షన్ అనుకోండి, కథలైన, నవలైన, వ్యాసాలైన ఏదైనా సరే. సో దీంట్లో మొత్తంగా అంటే అప్రాక్సిమేట్గా ఆయన ఎన్ని కథలు, ఎన్ని నవళ్ళు రాశారు? వాటిల్లో మిమ్మల్ని బాగా మీకు నచ్చినవి వాటి గురించి కొంత చెప్తారా? ఆయన కథలు అంటే దాదాపు 350 పై చిలుకు కథలు రాశారు. ఎన్ని కథలు చేయగలనో లేదో ఇందాకే చెప్పుకున్నాము. వీలైనన్ని చేస్తాను. ఆయన ఆయన విష్ణుపురం తర్వాత ఆయన రాసిన అతిపెద్ద రచన అంటే అది వెన్మురుసు. అంటే తెల్ల నగారా లేకుంటే తెల్ల దండోరా అనొచ్చు, దాన్ని దుందుబి అనొచ్చు. దుందుబి అంటే సంస్కృతం అయిపోతుందని అది అవాయిడ్ చేశాను. ఆయన తమిళంలో అంత స్పష్టంగా పెట్టినప్పుడు మనం కూడా తెలుగులో వీలైనంత తెలుగు పేరు వాడుకోవాలని ఆ మాట అన్నాను. అది 26,000 పేజీల నవల. అది 7 ఏళ్ల పాటు, దాదాపు 7 ఏళ్ల పాటు ప్రతిరోజు యజ్ఞంలాగా చేశాడు. మహాభారతాన్ని తమిళంలో నవలా రూపంలో చెప్పడానికి చేసిన ప్రయత్నం అది పెద్ద ఎత్తున ఈరోజు తమిళనాడులో మాట్లాడబడుతోంది. పాఠకులు అభినందిస్తున్నారు. అవి ఒక్కొక్క పుస్తకంగా వెలువడినప్పటికీ ఇప్పుడు ఈ మధ్య 3 నెలల క్రితం అన్ని పుస్తకాలు ఒక్కసారిగా వచ్చాయి మార్కెట్లోకి, అందుబాటులోకి. అది పెట్టి ఆ పుస్తకాలన్నింటినీ పేర్చి ఒక ర్యాక్ లాగా చేసి అందులో పెట్టారనమాట. అది జయమోహన్ కంటే ఎత్తుగా ఉన్నాయి. కథలు మీరు ఎంచుకున్నవి ఇప్పటిదాకా, అంటే మీరు చేసిన కథలతో కలిపి జయమోహన్ గారి కథలు 216 కథలు తెలుగులోకి వస్తే బాగుంటుందని మీరు ఎక్సెల్ షీట్లో వేసి పెట్టుకున్నారు, కథల పేర్లు రాసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక పాఠకుడిగా మీరు జయమోహన్ని చదవడానికి విస్తృతంగా చదివారు. ఇప్పుడు నెమినీలంకి సంబంధించి వస్తే ఒక అనువాదకుడిగా మీరు చదివిన దానికి ఒక పాఠకుడిగా తేడా ఏముంది మీకు? పాఠకుడుగా చదువుతున్నప్పుడు ఆ కథని ఆస్వాదించడానికి, ఆ కథ ఏం చెప్పొస్తుంది తెలుసుకోవడానికి చదువుతాం ఒక వేగంతో. అదే అనువాదం చేసేటప్పుడు వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదువుతాం. ఎందుకంటే ఆ వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యంలో మనం ఆ వాక్యాన్ని ఇక్కడ మనం కరెక్ట్గా చెప్తున్నామా లేదా అని చూడడానికి. ఆ మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు మరొక డెప్త్ అయితే కనిపిస్తుంది నాకు. జయమోహన్ కథలనే కాదు, ఏ కథలు అనువాదం చేసేటప్పటికి కూడా, ఎవరి అనువాదం చేసేటప్పటికి కూడా ఇదే జరగచ్చు బహుశా. మళ్ళీ మళ్ళీ చదవడం అనేది జరుగుతుంది. అంటే ఇంకోటి కూడా అవుతుందేమో, మీరు అనువాదకుడిగా మారిన తర్వాత మీకు ఏ కథ చదివినా ఆ తరచి వాక్యాలు చదువుకోవడం, ఇంకా ఎక్కువ ఆస్వాదించడం, అంటే దాంట్లో నచ్చే విషయాలు కానీ నచ్చని విషయాలు కానీ ఎక్కువ బయటపడతాయేమో. ఏ కథ అయినా కొంత చదువుతూ ఉండగానే అర్థమైపోయేది ఏంటంటే ఇది అనువాద యోగ్యమైన కథ. ఏ భాషలో అయినా, తెలుగులో చదివినా తమిళ్లో చదివినా ఇది అనువాద యోగ్యమైన కథ అని మైండ్లో కొంత చదవగానే పడిపోయిందంటే అప్పుడు అక్షుణ్ణమైన పఠనం అనేది జరిగిపోతుంది. అనువాద యోగ్యం అంటే మీ ఉద్దేశంలో మీకు నచ్చిన కథ అంటే నేను అనువాదం చేయగలిగిన. మీరు నన్ను వేరే ప్రశ్నకి లాగుతున్నారు. మీరు అనువాదం చేయగలిగినవి, చేయలేనివి ఏంటి? ఆ డిఫరెన్స్ ఏంటి? చేయాలని ఆశపడ్డా కూడా ఇప్పుడు చారు నివేదిత రాసిన ట్రాన్స్గ్రెసివ్ సాహిత్యం లాంటిది నేను చేయలేను. అరాత్తు కథలు చేయాలని మొదలుపెట్టి చేశాను కూడా కొంత. అన్నీ చేయగలను అంటే లేదు. చెయ్యలేను అని అంటే దాంట్లో ఉన్న కంటెంట్ని బట్టి చెప్తున్నారా మీరు? ఫలానా కొంత కంటెంట్, ఎలాంటి కంటెంట్ మీరు చేయలేరని మీరు అనుకుంటారు? ఆ కంటెంట్ వచ్చేసి కొంచెం శృంగారం పాల్లో లేకుంటే మరొకటో ఎక్కువగా ఉంటే చేయలేను అనిపిస్తుంది. ఇప్పుడు జయమోహన్ కాకుండా మీరు ఇంకెవరెవరి కథలు అనువాదం చేశారు? మొదటగా అసలు మొదలు పెట్టినప్పుడు ఎవరితో మొదలు పెట్టారు? తర్వాత ఎవరెవరి కథలు చేశారు? నాకు వ్యక్తిగతంగా కొన్ని విషయాలు చాలా ఇష్టం. నాకు నేను ముందుగా ఇదివరకు అన్నట్టు ప్రాచీన సాహిత్యం నా ప్రియారిటీ చెప్పాలంటే పద్య సాహిత్యం మొట్టమొదటిది నాకు. తర్వాతది సాంప్రదాయ సంగీతానికి రాయబడిన కీర్తనలు, కృతులు.
కృతులకి కీర్తనలకి కూడా తేడా ఉంది. కీర్తన కృతులు అంటే ఛందోబద్ధంగా రాయబడినవి కృతులు, రాగానికి సరిపోయేట్టుగా ఛందోబద్ధంగా రాయబడినవి కృతులు. కీర్తనలు అంటే అవి రాగానికి సరిపోయేటట్టు ఛందస్సు లేకపోయినా ఎలాంటి వ్యాకరణ దోషాలు లేకుండా రాసేవి కీర్తనలు. ఇవి నేను తెలుసుకున్నది. అంటే అన్నమయ్యని, త్యాగరాజుని, వీళ్ళని చదివిన తర్వాత, ఊర్తికాడు వెంకట సుబ్బయ్య గారి తమిళ సాహిత్యం చదివి ఇవంతా తెలుసుకున్న తర్వాత పురంధరదాసుది అన్నమయ్యది ఒకేలాగా ఉంటుంది. అంటే అవి కృతులు కాదు, కీర్తనలు అనొచ్చు. ప్రతి గొప్ప రచయిత కూడా దేనికైతే ఒక బౌండరీస్ పెడతారో ఆ బౌండరీస్ని అధిగమించిన వాడు అవుతాడు చాలా వరకు. ఒక బౌండరీ పెట్టుకోకుండా రాస్తారు కదా అలాంటి. సో అన్నమయ్యలో అలాంటివి చూస్తాను. వ్యాకరణ పరమైన దోషాలు కూడా చాలా అన్నమయ్య కీర్తనలో ఉన్నాయి అని అంటారు. నాకు వ్యాకరణ దోషాలు పట్టుకునేంత తెలియదు, కానీ నేను అన్నమయ్య కీర్తనలు అయితే మొత్తం చదివాను కాబట్టి అన్నమయ్యని అంతగా ఆరాధిస్తాను. అలాంటివి అన్నమయ్య చాలా చోట్ల ఉల్లంఘించాడని చెప్తారు. అంటే ఒక సగటు తెలుగు పాఠకుడిగా నాకు చాలా కష్టంగా అనిపించేవి అర్థం చేసుకోవడానికి అన్నమయ్య కీర్తనలు నాకు చాలా కష్టంగా అనిపిస్తాయి. మీరు మీ 20వ ఏటో ఎప్పుడో తెలుగు నేర్చుకోవడం, అంటే తెలుగు సీరియస్గా చదవడం మొదలుపెట్టింది మీరు నాకు చెప్పినట్టు 20వ ఏట. ఇవన్నీ కూడా మీకై మీరు ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు కూడా మీరు చదువుకున్నారు, అర్థం చెప్పగలరు అనేది నాకు తెలుసు ఆ విషయం. అంటే ఆయన వాడిన వొకాబులరీ కానీ లేదంటే ఆయన రాసిన పద్ధతి కానీ ఆ కీర్తనలు పట్టుకోవడం చాలా కష్టం. ఇదంతా కూడా ఈ పరిశ్రమ అంతా కూడా మీకై మీరు చదువుకుంటూ నేర్చుకున్నారా, లేదంటే ఎవరన్నా గైడెన్స్ ఇవ్వడం అంటే? ఇందాక అన్నట్టే నాకు సాహిత్యం అంటే నాకు మొట్టమొదటి నేను అత్యధికంగా ఇష్టపడేది పద్య సాహిత్యం, తర్వాత పద సాహిత్యం, తర్వాత సినిమా సాహిత్యం, తర్వాత వచన కవిత్వం, తర్వాత నవల, కథ, ఇలా చెప్పుకోవచ్చు. సో ఈయన రాసింది అన్నమయ్య. నాకు పద సాహిత్యం ఇష్టం కాబట్టి అన్నమాచార్యుని చదువు పెద్ద కష్టం అనిపించలేదు. అన్నమయ్య రాసిన దాంట్లో ఎక్కువ భాగం సరళమైన అచ్చ తెలుగులోనే రాసిపోయారు. ఇంకా చెప్పాలంటే జానపదుల భాషలో రాసినవి కూడా చాలా ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు సినిమా పాటలు వస్తున్న రోజుల్లో కూడా ఒక మంచి అందమైన భాషతో రాయబడిన ఒక భావాల్ని కూర్చి పేర్చి రాయబడిన పాటల కంటే కూడా క్యాచీగా వచ్చే పాటలు పట్టుకుంటారు కదా పిల్లలు కానీ ఎవరు కానీ, అవి హిట్ అవుతాయి కదా. ఆ పద్ధతిని ఆ రోజుల్లోనే అన్నమయ్య పాటించాడేమో అనిపిస్తుంది. అంటే ఏ సాహిత్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేయకుండా తన చెప్పదలుచుకున్నది ఏంటంటే వెంకటేశ్వరుడి భావం, అంటే వెంకన్నని వైభవం, వెంకటేశ్వర వైభవాన్ని అంతా చెప్పాలనుకున్నాడు. వేదాల్లో ఆయన చదువుకున్న సారం అంతా సహజమైన భాషలో సులువుగా జనాలకు చేరువ చేయాలి అనుకున్నాడు కాబట్టి అంత సరళమైన భాషలో రాశాడు కాబట్టి అది నాకు అర్థమైందేమో. అందులో ఆ పదాలన్నీ చూస్తే కూడా రాయలసీమకు చెందిన పదాలు, ఆ ప్రాంతాలకి అది లోకల్గా వాడుకునే పదాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ పదాలు మా రోజువారీ జీవితాల్లో ఉండడం. ఆపే అంటే ఆవిడే ఆమె అంటారు కదా ఎవరినైనా, ఇప్పుడు ఆడవాళ్ళని. ఆయన వచ్చి ఆకే లేకుంటే ఆపే అనేవాడు. తమిళ దేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు కూడా ఆపే అంటారు, ఆమె అనరు, ఆపే. ముఖ్యంగా మా ప్రాంతంలో కంటే కూడా ఇంకా దక్షిణాదిగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఆపే అనే పదాన్ని ఇప్పటికీ వాడతారు. పెళ్లికి అమ్మాయిని చూస్తున్నారు, లేకుంటే వధువుని వెతుక్కుంటున్నారు, పెళ్లి కూతురు కోసం చూస్తున్నారు, అమ్మాయిని సంబంధాలు చూస్తున్నారు అనరు, పడుచునితో చూస్తున్నారు, పడుచు దొరకలే అంటారు. అబ్బాయి పెళ్లి చేయాలని పడుచు దొరకాలి కదా అంటారు. అంటే ఇదంతా కూడా సొంతగా చదువుకొని పరిశ్రమతో నేర్చుకున్న వ్యవహారం ఇదంతా. అవునవును. అప్పటి వరకు అన్నమయ్య కీర్తనలు వినడం, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వినడం. తిరుపతికి ఒకసారి వెళ్ళినప్పుడు ఆ పుస్తకాలను చూసి ఆశ్చర్యం కలిగి ఆ పింక్ కలర్లో 29 వాల్యూమ్లు ఉండడం చూసి ఆ 29 వాల్యూమ్ని నేను మా కజిన్ మోహన్ అనే కజిన్ ఆవేశపడి మొత్తం కొనుక్కోవడం, వాటిని మోసుకురాలేకపోయి ఇబ్బంది పడడం కూడా జరిగింది. వాటిని కొనుక్కున్న తర్వాత చూసి ఇబ్బంది పడి ఇంటికి తీసుకెళ్ళచ్చా వద్దని ఇబ్బంది పడిన సందర్భం కూడా ఒకటి ఉంది. అది కూడా చెప్తాను. ఆయన మొట్టమొదటి 5 కీర్తనల పుస్తకాలు మాత్రమే ఆధ్యాత్మిక కీర్తనలు ఉంటుంది, 5 వాల్యూమ్లు.
మిగిలిన 24 వాల్యూమ్ల మీద అన్నమాచార్య తాళ్ళపాక వారి శృంగార సాహిత్యం అని ఉంటుందన్నమాట. ఈ శృంగార సాహిత్యం ఏంట్రా ఇది? ఈ పదమే బాలేదు. మనం ఇంటికి తీసుకెళ్తే మన వాళ్ళందరూ తెలుగు చదివేవాళ్ళు. అది వరకు తమిళ పుస్తకాలు ఎక్కువగా చదువుతాం. వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. అది ఏం చదువుతున్నారో కూడా చూసుకోరు. ఇది వీడేంది శృంగారం చదువుతున్నాడు ఈ 20 ఏళ్లలో అనుకుంటారని ఇబ్బంది పడ్డాం కూడా. సో దాన్ని చెన్నైకి తీసుకెళ్తే తిరుపతి నుంచి మేమిద్దరం చెన్నైకి వెళ్తే బాగుండదు అని నేరుగా బెంగళూరుకు తెచ్చుకున్నాం ఆ పుస్తకాలని. కొనుక్కున్న పుస్తకాలని పడేసుకోలేము. అందులో ఏముందో అప్పటికి చదవలేం కదా కొన్ని గంటల్లో. ఈ టైటిల్ చూస్తే మాత్రం ఇంట్లో దెబ్బలు కొడతారు అనేసి మెట్ దెబ్బలు అంటారు మా ఊర్లో. బెంగళూరుకు తెచ్చుకుని బెంగళూరులో పెట్టుకున్నాం. సో అప్పుడు అలా చదివాం. అది శృంగారం అనేది మళ్ళీ తెలిసింది ఏంటంటే, అంటే భావావేశం కలిగిన పాటలో లేకుంటే జీవన విధానం సంబంధించిన పాటలో, మనుషు జీవితంలో నుంచి జీవితానికి సంబంధించిన పాటలు. అది వచ్చేసి జస్ట్ కేవలం భక్తిని మాత్రం కాకుండా ఒక జీవన విధానాన్ని నిర్వహించడానికి కావాల్సిన పాఠాలు చెప్పారు. ఏదైతే పాటలో పాట వస్తువుగా అన్నమయ్య తీసుకున్నాడో వాటిని అన్నిటినీ శృంగార కీర్తనలు అని విభజించుకున్నాడు. అవి చదువుతూ ఉన్నప్పుడు అర్థమైంది ఏంటంటే, భాష ఎలా పరిణమిస్తూ వస్తుందనేది కూడా ఆయన చదివినప్పుడు తెలిసిపోయింది. అంటే తమిళంలో ఆండాళ్ళ కీర్తనలు చదివినప్పుడు నాట్రం అంటే ఆమె అంటుంది, కమల పువ్వు కంపుగా ఉంటుందా, కన్నయ్య చిన్ని నోరా అంటాడు. కంపు అనే మాటే వాడుతుంది ఆమె. అంటే కంపు అంటే నాట్రం అనేసి. ఇప్పుడు నాట్రం అంటే అర్థం ఏంటంటే కంపు అంటే ఇప్పుడు బ్యాడ్ స్మెల్ అంటాం కదా, బ్యాడ్ ఓడర్. సో ఆ అర్థం వచ్చేసింది నాట్రం అనే పదానికి తమిళ్లో ఇప్పుడు వాడుక భాషలో. అయితే ఆ రోజులో నాట్రం అంటే సువాసన అంటే వాసన, మంచి వాసననే. సో మన తెలుగులో కూడా కంపు అంటే సువాసనే. అన్నమయ్య కూడా అదే వాడాడు. దీంతో మనం ఒక తమిళ సాహిత్యాన్ని అది వరకు చదివిన వాడు, తమిళ భాషలో కూడా మారిపోయింది అని అప్పటికే బాధపడుతున్నవాడు తెలుగులో కూడా మారిపోయిందే అని బాధపడడా? సో ఇలా అన్నమయ్యకి మరింత క్లోజ్ అయిపోయాం. ఇంట్లో ఉన్న వైష్ణవ సాహిత్యం చదవడం, తమిళ్లో వైష్ణవ సాహిత్యం అంతా చదివేసి ఉండడం అప్పటి వరకే, అది కూడా ఒక కారణం అన్నమయ్యకి అంత దగ్గర అయిపోవడానికి. అందుకని నేను వైష్ణవ సాహిత్యం అంటే వాతావరణం ఉండేది కాబట్టి. ఇప్పుడు మా అమ్మ ఒక రకమైన ఆహారాన్ని నాకు బాగా అలవాటు చేసింది కాబట్టి, ఆ ఆహారం మళ్ళీ ఎన్నేళ్ళు వచ్చినా అది మర్చిపోను. చిన్నప్పుడు అలవాటు పడింది కాబట్టి. అందుకని ఈ రోజు వచ్చిన మరొక మంచి పదార్థాన్ని తినకుండా ఉంటానని కాదు. అందుకని శైవ సిద్ధాంతాన్నో లేకుంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న మంచి విషయాలను నేను చదవకుండా తెలుసుకోకుండా ఉంటానని కాదు. వాటితో కొంచెం ఎక్కువ ప్రేమ అభిమానం చూపిస్తాం అంతే. నేనేదో వైష్ణవాన్ని ఎక్కువ చెప్పేస్తున్నాను అనుకోకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు అది అమ్మ పెట్టిన మంచి ఆహారం లాంటిది. జయమోహన్ బ్లాగ్ రాస్తారు. ఆ బ్లాగ్ కూడా మీరు చాలా రెగ్యులర్గా చదువుతారు కదా. ఆ బ్లాగ్లో ఏముంటుంది? అదంతా తమిళంలోనే ఉంటుంది. ఏముంటాయి దాంట్లో విషయాలు? జయమోహన్ మొట్టమొదటి బ్లాగ్ 2007-6 ప్రాంతంలో మొదలుపెట్టినట్టున్నాడు. అప్పుడు ఆయన రాసేవన్నీ అందులో రాసుకుంటూ పోయేవాడు. అంటే ఆయన నిడివి కూడా మామూలుగా అంటే పత్రికల్లో అప్పటికి రాసినప్పటికి కూడాను చాలా వరకు అందులో రాసేవాడు. ఎందుకు అలా రాసేవాడంటే, ఆయనకి ఈ ఎడిటింగ్ ఇట్లాంటి గట్రాలు పెద్ద ఇష్టం ఉండదు. అంటే దేన్ని కుదించకూడదు, రచయిత స్పాంటేనియస్గా రాసుకుపోతున్న ఒక విషయాన్ని అది నచ్చలేదంటే రచయితే అక్కడే ఆపేస్తాడు. కానీ పూర్తిగా వచ్చేసిందంటే దాన్ని ఆపకూడదు, లేకుంటే కత్తిరించకూడదు అనే భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి బ్లాగ్లో రాస్తూ వచ్చాడు. అలా బ్లాగ్లో రాయడం, నేను వాటిని బాగా దగ్గరగా చదువుతూ రావడం, అది ఒక విష్ణుపురం సంస్థలాగా మెల్లగా మారినప్పుడు ఎక్కువ రచనలు రాయడం మొదలుపెట్టాడు బ్లాగ్లో. సో అలా తమిళ్లో ఇప్పటికి చూస్తే ప్రతిరోజు 5 కొత్త రచనలు వస్తూ ఉంటాయి. 5 రచనలు వస్తుంటాయి. కొత్తవి అని చెప్పను, 5 రచనలు వస్తుంటాయి. అంటే 5 టైటిల్స్ వస్తాయి, 5 శీర్షికలు వస్తాయి అనుకో. వాటిల్లో కథ అయినా ఉండొచ్చు, ఎవరి గురించో రాసిన విమర్శ అయినా ఉండొచ్చు, సాహిత్యం పట్ల విమర్శ అయినా ఉండొచ్చు, ఒక రాజకీయమైన ప్రతిస్పందన ఉండొచ్చు, లేకుంటే పాఠకులు రాసిన లేఖలైనా కావచ్చు. ఆ లేఖలతో పాటు జయమోహన్ రాసిన జవాబైనా కావచ్చు. అది లేకుంటే ఇప్పుడు ఒక విషయం నడుస్తుంది అనుకోండి, ఆ విషయం మీద ఇదివరకు జయమోహన్ ఏదైనా రాసుంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పబ్లిష్ చేయడం అది అయినా కావచ్చు. సో ఇలా ప్రతిరోజు 5 టైటిల్స్ అనేది వస్తూ ఉన్నాయి. సో ఈ క్రమ పద్ధతిలో నడిచే ఒక పత్రిక, దీని ఒక వెబ్సైటు బ్లాగు అనడం కంటే కూడా నేను పత్రికనే అంటాను. ఎందుకంటే ఒక్క జయమోహన్ రచనలే కాకుండా జయమోహన్కి నచ్చిన రచనలు కూడా వేరే వాళ్ళు రాసినవి కూడా వేసుకుంటాడు.
జయమోహన్‌కి లెటర్‌లు విరివిగా రాస్తూ, జయమోహన్ దగ్గర కథలు ఎలా రాయాలో నేర్చుకుంటూ, ఆయన చెప్పిన తరగతులు అటెండ్ అయిన వాళ్ళు మళ్ళీ కొన్ని కథలు రాశారనుకోండి. ఆ కథలు బాగా వచ్చాయనుకోండి. వాటిని కూడా ఈయన పెడతాడు. ఎందుకంటే అత్యధికంగా ఈరోజు తమిళ్‌లో చదవబడుతున్న ఒక పత్రిక అంటే అది జయమోహన్.in అనే పత్రికే. ఒక రోజుకి 50,000 హిట్‌లొస్తున్నాయి అనిల్. సో, దీంట్లో నేను కేవలం 10% మాత్రమే మొత్తం చదువుతారనుకుంటే గూడా, అది కూడా 5,000 మంది అనేది ఒక తమిళ సాహిత్య ప్రపంచంలో 5,000 మంది చదువుతున్నారు ఒక పత్రికను అనడం. ప్రతిరోజు 5,000 మంది చదువుతున్నారు అనడం గొప్ప విషయమే. ఇవాళ పొద్దున కూడా లేచిన వెంటనే నేను ఫస్ట్ అది ఓపెన్ చేసి చదువుతూ ఉంటాను. ఇవాళ పొద్దున మా ఆవిడ చూసి, "జయమోహన్‌కి యాప్ ఉందా?" అని అడిగింది. అంటే పత్రిక యాప్‌లో వస్తుంది బేసిక్‌గా. అది వెబ్‌సైట్‌లో కూడా ఉంది. యాప్ కూడా ఉంది. సో, ఆ యాప్‌లో చదువుతుంటే అడిగింది. అంటే యాప్ ఉందా అనేసి. ఆ! సో, మీకు అర్థమవుతుందా ఇప్పుడు? ఎందుకు ఆ యాప్ ఉండడం వల్ల ట్రాకింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఎంతమంది చదువుతున్నారు, ఎంతసేపు ఒక ఆర్టికల్ మీద స్పెండ్ చేస్తున్నారు అనే డేటా కూడా వచ్చేస్తుంది కాబట్టి, ఒక 2000 పదాలున్న వ్యాసమో లేకుంటే రచన వచ్చిందంటే, దాన్ని ఇన్ని నిమిషాల పరిధిలో చదువుతారు గదా! ఇన్ని నిమిషాలు ఓపెన్ అయ్యిందా లేదా? వెళ్ళిపోయాడా? అది స్క్రోల్ అవుతుందా లేదా? ఇవన్నీ తెలిసిపోతున్నాయి ఈ డేటా అంతా. కాబట్టి 5,000 మంది ఖచ్చితంగా, అంటే ఇది నాది మాత్రమే. అంటే నేను డేటా గురించి చెప్పడంలే. 50,000 హిట్‌లొస్తున్నాయనేది డేటా. నేను ఆ 50,000లో 10% చదువుతున్నారు అనుకుంటే గూడా 5,000 మంది చదివేస్తున్నారు అని నేను చెప్పొస్తున్నా. ఖచ్చితంగా అది గొప్ప విషయమే. సో, ఆ పని చేయించిన వాడు జయమోహన్ ఒకడే చేయించాడేమో అనిపిస్తుంది. తమిళ్‌లో ఇంకెవరు అంత చేయిస్తున్నారంటే, మిగిలిన కొంతమంది రచయితలు కూడా చేస్తున్నారు గానీ, అంతమంది చదువుతున్నారంటే నాకు డౌటే. ఆ రచయితల పేరు కూడా చెప్పొచ్చు అంటే చెప్తాను. వాళ్ళని కూడా నేను తెలుగులోకి తీసుకురావాలని ట్రై చేశాను. మొట్టమొదట నేను కథా సాహిత్యం అంటూ అనువాదం చేసింది ఎస్. రామకృష్ణన్ అనే ఒక రచయిత. ఆయనవే అనువాదం చేశాను. దానికి కారణం వచ్చేసి మెహరు కిరణ్ కుమార్ చావా అనే ఒక మిత్రుడు, మెహర్ అనే ఒక కథకుడు, సాహితీవేత్త. వీళ్ళిద్దరూ నన్ను రాయమని రాయించుకున్నారు. అప్పటికి నేను కవితలు లేకుంటే పద్య సాహిత్యం మాత్రమే అనువాదం చేస్తానని కూర్చున్నవాడిని. కథా సాహిత్యం వైపుకు నన్ను అనువాదం చేయడానికి ప్రేరేపించింది లేకుంటే బలవంత పెట్టింది మాత్రం కిరణ్ కుమార్ చావా మరియు సాహితీవేత్త మిత్రుడు అయిన మెహర్. అలా పద్య సాహిత్యం చేస్తున్నప్పుడు నాకు సహాయపడిన వాళ్ళలో ముఖ్యమైన మిత్రులు మానస చామర్తి. ఆమె కవయిత్రి కాబట్టి ఆ కవిత్వాన్ని ఎడిటింగ్ చేయడంలో చాలా వరకు పడుతోంది ఇప్పటికి కూడాను. ఎస్. రామకృష్ణన్‌తో మొదలుపెట్టాను. జి. నాగరాజన్, అరాత్తు అనే ఒక రచయితది కూడా మొదలుపెట్టాను. ఎందుకు మొదలుపెట్టానంటే, అదొక కొత్త పద్ధతిలో చెప్పుకుపోతున్న, నేనొచ్చేసి ఛాందసత్వంగా ఉన్న రోజుల నుంచి కొంచెం కథల వైపుకు ఎలాగైతే చదువుకునే రోజుల్లో మారానో, అలా ఇదే పద్య సాహిత్యం మాత్రమే అనువాదం చేస్తానన్న దాని నుంచి కథా సాహిత్యానికి దిగినట్టు, అరాత్ లాంటి ఒక షాక్ ట్రీట్మెంట్ కథలని, చిన్న చిన్న కథలు, అంటే అవి మైక్రో కథలంటారు. మన తెలుగులో కూడా సాయి వంశీ అనే ఒక చిన్న పిల్లాడు చేస్తుంటాడు. ఇంకా కొంతమంది రాస్తున్నారు అలాంటి. వచ్చింది. అవును. మైక్రో. అలాంటి కథలు ఆహ్, ఇంకా చెప్పాలంటే సాయి వంశీ చెప్పేదేంటంటే, "అన్నా నువ్వు అరాత్‌ని నాకు పరిచయం చేయకుంటే నేను ఇది రాసున్నాను గూడా ఎప్పుడో ఒకసారి అన్నట్టు గుర్తుంది నాకు." సో, అరాత్ అట్లాంటి కథలు రాసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు తమిళ్‌లో. అయితే రాసే కంటెంట్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, ఆ కథలు యొక్క తీరు నచ్చింది నాకు. అందుకని అరాత్తు కథలు కూడా చేయాలనుకున్నాను. 2, 3 పుస్తకాలు కూడా ఆయన రాసిన వాటిని తీసుకొచ్చి తెలుగులోకి పెట్టాలనుకున్నాను గానీ, దానికి ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు నేను చేయగలనో లేదో తెలీదు అరాత్తు కథలని. కొన్ని కథలైతే ఈ మాటలో ఉన్నాయి. సో, ఈ జయమోహన్ ఎస్. రామకృష్ణన్‌తో పాటు నాకు నచ్చిన ఒక రచయిత చారు నివేదిత. ఇప్పుడు సమకాలీన గురించిన మాత్రం ఈ కన్ ఈ ప్రస్తావన కాబట్టి ఆయన గురించి చెప్తున్నా. ఆయనకు కూడా ఒక గొప్ప రచయిత. ఆయన రాసేవన్నీ ఈ ట్రాన్స్‌గ్రెసివ్ సాహిత్యం. అంటే కొంచెం ఆహ్, ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటాయి ఆయన కథలు రాసేవి. అయితే ఆయనలో ఒక మంచి లక్షణం ఏంటంటే, ఆయన చెప్పుకుంటాడు. అంటే నేనొచ్చేసి అందరి కోసం రాయట్లేదు. నాకంటూ ఒక పాఠకులున్నారు. వాళ్ళ కోసం రాస్తున్నానని. ఆయనను కూడా తెలుగులోకి తీసుకురావాలని ఉంది నాకిప్పటికి కూడా. నేను తీసుకురాగలనో లేదో తెలీదు. ఆయన ఆ ట్రాన్స్‌గ్రెసివే కాకుండా కొన్ని అదర్ సాహిత్యం కూడా చేశారు. మిగిలిన సాహిత్యం కూడా ఆయన చేశారు. వాటిని కూడా ఎప్పుడైనా తీసుకురాగలిగితే, ఎవరైనా తీసుకొచ్చినా కూడా బాగుంటుంది తెలుగులోకి.
ఇప్పుడు రాబోయే పుస్తకాలేంటి? రాబోయే అనువాదాలేంటి? మీరు అనువాదాల మీదే ఫోకస్ చేస్తాం అనుకుంటున్నారు. రాబోయే అనువాదాలేంటి? పుస్తకాలు వాటి వివరాలేంటి? ఇప్పుడేమన్నా ప్రాసెస్‌లో ఉన్నాయా మీరు చేస్తున్న అనువాదాలు? దాని గురించి? ఈ 'నెమిలీల'తో పాటు ఇంకొక పుస్తకం కూడా జయమోహన్‌దే తీసుకురావాలనుకున్నాను. అయితే దానికి సరైన సమయం దొరకకపోవడం వల్ల కథలైతే తయారుగా ఉన్నాయి. ఒకే టైంలో 2 పుస్తకాలు తీసుకురావాలనుకున్నాను. కథలైతే సిద్ధంగా ఉన్నాయి గానీ, దాన్ని ఎడిట్ చేయడానికి వాటికి నాకు సమయం సరిపోక చేయలేదు. అది హెచ్‌బీటీ ద్వారా వస్తుంది ఆ పుస్తకం. గీతారామస్వామి గారు తీసుకొస్తున్నారు ఆ పుస్తకాన్ని. ఆవిడకి వీలైనంత తొందరగా ఇచ్చేస్తానిప్పుడు కొన్ని రోజుల్లో. తెలుగు నుంచి తమిళంలోకి కూడా మీరు చేయగలరు గదా! ఎందుకంటే మీరు తమిళం, తెలుగు కంటే డెస్టినేషన్ లాంగ్వేజ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటారు అనువాదకులంతా. సో, తమిళం మీరు ఎక్కువ రోజులు చదివారు. తమిళంలో సాహిత్యం. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు తమిళంలో ఏ కథైనా మంచి కథ చదివిన వెంటనే దాన్ని తీసుకొచ్చి నా ఫోల్డర్‌లో పెట్టుకొని లిస్ట్ చేసుకుంటున్నట్టు, నేను తెలుగు నుంచి తమిళానికి తీసుకెళ్ళాలి అని లిస్ట్ చేసుకున్న కథలు కూడా ఇప్పటికే 100కి పైనున్నాయి. దాంట్లో కనీసం ఒక 15, 20 మంది రచయితల కంటే ఎక్కువే ఉన్నారు. వాళ్ళను కూడా తమిళ ప్రపంచానికి పరిచయం చేయాలని తహతహలాడుతూ ఉంటాను. ఇంకా చెప్పాలంటే నేను తమిళం నుంచి తెలుగులోకి ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడ రొమూర్చుకుని నేను చేశాను చూడు, తమిళంలో ఎలాంటి సాహిత్యం ఉంది అని చెప్పుకోవడం కంటే కూడా ఇందాక అన్నట్టే మళ్ళీ ఇదేదో నాకు ఇది కాదు, ఏమంటారు, అహం అలాంటిది కాదు గానీ, ఇదొక మురిపం అనుకోవచ్చు. తెలుగు నుంచి ఇంత మంచి కథలున్నాయని తమిళ్ వాళ్ళకి చెప్తే ఇంకా మరింత ఆనందం కలుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది నా మాతృభాష కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చాను. అయితే ఇది ఏమైందంటే ఇప్పుడు చేయాల్సిన దానికి ఉన్న పెండింగ్ వర్క్‌కే నాకు ఎంత టైం పడుతుందో తెలియటం లేదు. కాబట్టి ఎవరైనా తె తెలుగు నుంచి తమిళానికి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే, నేను వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎడిటింగ్‌ని నమ్మేవాడిని కాబట్టి ఖచ్చితంగా నేను ఎడిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆహ్, వీలైనంత తొందరగా వీలైనంత తొందరగా తమిళ్ నుంచి తెలుగుకి తీసుకొచ్చేది ఉన్న కొన్నిటిని పూర్తి చేసుకొని అట్‌లీస్ట్ ఒక 50 కథలైనా ఒక దశ పెట్టుకొని, ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని తమిళ్‌లోకి తీసుకెళ్తే, ఇప్పుడు తమిళ్ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళని అలా తల పైకెత్తి చూసేలాగా చేయాలనుంది. మనకు రచయితలు లేరా అంటే ఉన్నారు. నేను రచయితల పేర్లు ఇప్పుడు జీవించున్న రచయితల పేర్లు చెప్పకుండా అంతకుముందు ఉన్న తరం వాళ్ళకి చెప్తాను. అవి కూడా అన్నీ ఫుల్ లిస్ట్ చెప్పలేను కానీ కొంత చెప్తాను నేను. 10 ఏళ్ల క్రితం ఆయనతో దాదాపు 2 గంటలు గడిపాను. చంద్రశేఖరరావు గారని డాక్టర్. నాకు చాలా ఇష్టమైన రచయిత. ఆయన కథల్ని తీసుకెళ్తే ఖచ్చితంగా ఈరోజు మన జయమోహన్‌ని ఎలా ఇక్కడ మనం మెచ్చుకుంటున్నామో, అలా ఆయన్ని కూడా మెచ్చుకుంటారు. శేషగిరిరావు రాసిన కథలు ఏ ఏ రకంగానూ ఒక హెమ్మింగ్‌వేకి తక్కువ కానివాడు. సో, ఒక హెమ్మింగ్‌వే లాంటి ఒక రచయిత తెలుగులో ఉన్నాడు. శేషగిరి లాంటి వాడే హెమ్మింగ్‌వే అని తమిళ్ వాళ్ళకి చెప్పడానికి ఆ కథలు తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే కొన్ని తిలక్ కథలు. వీలైతే నాకు అత్యధికమైన ఇష్టమైన తెలుగు నవలాకారుడు అయిన చండీదాస్ గారు రాసిన 2 నవలల్లో ఒకే ఒక నవలని తమిళ్‌లోకి చేసేస్తే, ఆ రోజుకి నేను అనువాదం చేయకపోవడం ఆపేసినా కూడా నా జన్మ సార్థకత్వమే అవుతుంది. ఆ నవల పేరు 'హిమజ్వాల'. ఆ 'హిమజ్వాలని' గురించి 2 మాటలు చెప్పుకోవాలనుకుంటున్నా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి. నేను ఎప్పుడు ఎవరిని కలిసినా చెప్తాను. తమిళ సాహిత్య సభలో కూడా ఒకసారి 'హిమజ్వాల' గురించి చెప్పాల్సొచ్చింది. చెప్పాను. వాళ్ళు కూడా నవలను చేయొచ్చు కదా అని అడిగారు. 'హిమజ్వాలలో' నుంచి ర్యాండమ్‌గా పుస్తకం ఓపెన్ చేయండి. ఏదైనా ఒక పారాగ్రాఫ్ తీసుకోండి. ఒక పారాగ్రాఫ్ కంటెంట్ తీసుకొని, ఒక్కొక్క లైన్‌కి 2 మాటలే ఉండేటట్టుగా విడగొట్టేసి ఎంటర్ కొట్టుకుంటూ రండి. కంప్యూటర్‌లో మనం ఎంటర్ కొడతాం ఎలా? కొట్టుకుంటూ రండి. అది 6 పేజీలకు సరిపోయేంత ఒక వచన కవిత్వం అవుతుంది. మీరు ఏ పారాగ్రాఫ్ అయినా తీసుకోండి. ఈరోజు వచన కవిత్వం అనే పేరిట రాస్తున్న చాలామంది కవులు, ఆయన వచనం అనుకుని రాసిన ఒక నవల్లో నుంచి ఒక పారాగ్రాఫ్‌కి కూడా చాటి రారు. అందరూ అని చెప్పట్లేదు. కొంతమంది రాస్తున్న వాళ్ళు ఒక హిమజ్వాల వెళ్లి చదివిచ్చి మళ్ళీ కవిత్వం రాస్తే వాళ్ళ వచన కవిత్వం మెరుగుపడుతుందని మాత్రం నేను హామీ ఇవ్వగలను. మీరెళ్ళి శ్రీనో లేకుంటే
ఛందబద్ధమైన పద్యాలను లేకుంటే ప్రాచీన కావ్యాలను చదవమని కూడా అడగట్లేదు. వచన కవిత్వం కొత్తగా రాయిపోయే వారికి చెప్పేదల్లా ఒక చండీదాసును మాత్రమే చదవండి, హిమజ్వాల ఒకటి చదవండి, లేకుంటే అనుక్షణికం చదవండి, తర్వాత మీరు వచనంలోకి రండి. మీ వచనం మీకే తేడా తెలుస్తుంది. మీరు ఏమి రాసి అంతకుముందు మీరు రాసింది ఏది వచన కవిత్వమే కాదు అనుకుంటారు. సో ఆ హిమజ్వాలని తెలుగు నుంచి తమిళకి తీసుకెళ్ళాలి. ఇంకెవరైనా అనువాదాలు మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా కనుక తమిళం నుంచి తెలుగులోకి తీసుకొస్తే వాటిని సరిచేయడానికి అనుకోండి, ఎడిటింగ్ అనుకోండి, రివిజన్ అనుకోండి, ఏదైనా మీరు వాళ్ళకి సహాయపడగలరా? ఖచ్చితంగా అనిల్. నాకు సూట్ అయ్యే రచనలు, నేను చేయగలిగే రచనలు వేరే వాళ్ళు ఎవరైనా చేయాలని ముందుకొస్తే, ఉదాహరణకి కొన్ని రచనలు నాకు నచ్చినవి తెలుగులో తీసుకుందాం. తెలుగులో నాకు నచ్చిన రచనలు ఇంగ్లీష్లో ఆ కథలు ఉన్నాయంటే, ఎవరైనా తమిళ మిత్రులు ఇంగ్లీష్లో కథలు చదివి తమిళానికి తీసుకెళ్తాను అంటే, ఆ తీసుకెళ్ళిన తర్వాత నేను ఒక్కొక్క వాక్యాన్ని తెలుగు నుంచి సరిచూసి తమిళంలో దిద్ది పెట్టడానికి తయారుగా ఉన్నాను. అలాగే తమిళంలో రచనలు ఇంగ్లీష్లోకి వచ్చి ఉంటే వాటిని తెలుగులోకి ఎవరైనా అనువదిస్తే వాటిని కూడా ఒక్కొక్క వాక్యము సరిచూసి, మూలంతో సరిచూసి, అంటే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనకు అంత ఫ్లేవర్ అవి పోతాయి కదా, అవి పోనివ్వకుండా నేను ఆ ఫ్లేవర్ పట్టుకుని ఎడిట్ చేసి సాయం చేయడానికి రెడీగా ఉన్నాను. అలా పెరుమాళ్ మురుగన్ రాసిన పిరికివాడి పాటలు, ద సాంగ్స్ ఆఫ్ అ కవర్డ్ అని అనుకుంటా ఇంగ్లీష్లో వచ్చింది ఆ పుస్తకం. ఒక యువ రచయిత, ఒక యువకుడు, అంటే చదువుకుంటున్న ఒక యువకుడు ఆ కవితలతో ప్రేరేపించబడి తెలుగులోకి చేయాలని ముందుకొచ్చాడు. అతని పేరు లిఖిత్. అప్పుడు అతను నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను సాయపడతాను ఖచ్చితంగా. నేను ఎందుకంటే నాకు కూడా ఆ కవితలు నచ్చుతాయి. నేను కూడా ఒక 2 కవితలు ఇదివరకు అంటే కొన్ని చేశాను, కొన్ని పబ్లిష్ అయ్యాయి మ్యాగజైన్లో. ఆ కవితలతో కలిపి అతను చేస్తున్న కవితలు కూడా అతని పేరిటే అన్నీ వచ్చేలాగా చేస్తున్నానని. ఓకే భాస్కర్, థ్యాంక్ యూ. ఆ పాజిటివ్ నోట్తో మనం ఈ సంభాషణ ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. And keep translating. Thank you. Thank you. Thank you. Bye.